అరే ఇంత బాగా మాట్లాడుతున్నాడే మన పక్కింటి అబ్బాయి అండ్ మన చుట్టాల అబ్బాయిలా అనిపిస్తూ ఉంటారనమాట. ఆయన మన రవి శివతేజ గారు. మీ లవ్ స్టోరీ ఎవరు ప్రపోజ్ చేశారు? మా ఆవిడ చాలా బాగుంటుంది, నేనే ప్రపోజ్ చేశాను. సో పరిచయమైన ఎన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫాదర్ మా నాన్నగారు ఎవరు తెలుసా అని అడిగింది. ఏదో క్యాజువల్ గా మాట్లాడుకోండి ఎక్కడో కూర్చొని. తెలుసా అంటే ఏ విజయభాస్కర్ గారు అంది. ఏ విజయభాస్కర్ అని, కే విజయభాస్కర్ అని చెప్పింది. అంతే అలా బొమ్మలో ఉండిపోయిన ఇలా. సిగ్నల్ దగ్గర దొరికిసాం. నేను స్కూటీ మీద వెళ్తుంటే భుజం మీద చేసానని చెప్పి ఇలా అన్నాడు, చేతుల్లో అన్నాడు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాను. అంకుల్ రూమ్ లోకి వెళ్ళి అడిగాను. అసలు ఫుల్ టెన్షన్. మీకు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ వచ్చిన పేమెంట్ ఏంటి? అంత ఫ్రీ ఎవడ మనకి పేమెంట్ ఇచ్చాడేం కాదు. ఈ సో కాల్డ్ కామెంట్స్, నెగటివ్ కామెంట్స్ చూసినప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా నన్ను అనేస్తున్నాడు కదా, డైరెక్టర్ కూతురు ట్రాప్ చేసావు, నేను ఇండియాలో స్టార్ అవుతా, గుర్తు పెట్టుకుంటారు నా పేరు ఖచ్చితంగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హెగా మీడియా. నేను మీ అంజలి. ఎస్, సో బేసికల్ గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ కూర్చున్న పర్సన్ ఆన్ స్క్రీన్ మనకు కనిపించారు అనుకోండి, మనం ప్రశాంతంగా ఉంటుంది. అరే ఇంత బాగా మాట్లాడుతున్నాడే మన పక్కింటి అబ్బాయి అండ్ మన చుట్టాల అబ్బాయిలా అనిపిస్తూ ఉంటారనమాట. ఆయన మన రవి శివతేజ గారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం అనమాట. సో 3 పేర్లు పెట్టుకున్నారు. ఏ పేరుతో పిలవాలి? ఏ పేరుతో పిలవాలి మిమ్మల్ని? మీ ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం, మీ ఇష్టం. అయితే మేము స్వామి అని పిలుస్తాం, బెస్ట్ కదా? ఓకే, సో ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ థింగ్ అయితే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. గంట నుంచి మాట్లాడుకుంటాం కానీ ఇద్దరు చెప్పుకునేది లేదు. సో ఎలా ఉంది లైఫ్? ఎలా ఉంది? చాలా బాగుందండి. ఆఫ్టర్ మీరు అన్న స్వామి వచ్చిన తర్వాత లైఫ్ చాలా బాగుంది అంటారు. సో అంటే బేసికల్ గా మీ లైఫ్ బాగున్న తర్వాత కన్నా ఈ స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంటది చూసారా మన లైఫ్ లో, అది మనల్ని ఎలా అంటే ఎవరో చేయి పెట్టి కిలికేసినట్టే ఉంటుంది. సో అంటే నేను ఒక పోస్టర్ మీద చూసాను, ఒక పర్సన్ సక్సెస్ అవ్వడానికి 7 years టైం పట్టింది అని చెప్పి. సో జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అఫ్ కోర్స్ చాలా మందికి చెప్పే ఉంటారు, బట్ స్టిల్ ఇన్ని హడల్స్ లో 2014 లో స్టార్ట్ చేశాను నా కెరీర్ ఇక్కడ మన ఫిలిం లో. అది కూడా బీటెక్ అయిన తర్వాత హైదరాబాద్ రావడం, ఇక్కడ ఇన్స్టిట్యూట్ లేదు, ఐఏఎస్ కోచింగ్ జాయిన్ అవడం, అది ఐఏఎస్ టెక్నికల్ సైడ్, అది పని అవ్వలేదు, డిసప్పాయింట్. తర్వాత ఢిల్లీ వెళ్ళాను, అక్కడ 1 year ట్రైనింగ్ తీసుకున్నాను. పెద్దదే అది, ఒక 2 months అక్కడ ట్రై చేసి ఉంటే ఇక్కడ మనకి జాబ్ వచ్చేది. సో జాబ్ వచ్చేది కరెక్ట్గా 2 months అక్కడ ట్రై చేసిన జాబ్ వచ్చేది, మనకి జాండీస్ వచ్చింది. ఢిల్లీ క్లైమేట్ కి వేడి పడక మనకి జాండీస్ వచ్చింది. ఢిల్లీ నుంచి ఇంటికి ఎట్లా వచ్చాను తెలియదు, ఫ్లైట్ లో అసలు మొత్తం సోయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక వారం కోమా, మనం సివియర్ జాండీస్ వచ్చింది. అమ్మకి టెన్షన్ వచ్చింది, ఈడు ఉంటాడా పోతాడా నా కొడుకు, ఒక్క కొడుకు, అల్లరి ముద్దుగా పెంచుకున్నాను కొడుకుని, చచ్చిపోతాను అనుకున్నాను. మా అమ్మ తగ్గిపోయిన తర్వాత వద్దు నాకు జాబ్ వద్దు, వద్దు ఎక్కడే ఉండు, మేము ఉన్నంత వరకు నేను మిమ్మల్ని చూసుకుంటాం, వద్దు నువ్వు ఎక్కడే ఉండని చెప్పి మా అమ్మ. తగ్గిన తర్వాత మా అమ్మకి ఎట్లా చెప్పానమ్మా, జాబ్ చేయకపోతే బాగోదమ్మా, నాన్న అందరూ అడుగుతారు కదా, ఎక్కడో చోట జాబ్ చేసుకుంటానంటే అమ్మ హైదరాబాద్లో జాబ్ చేసుకోవడానికి ఒప్పుకుంది. దగ్గర కాబట్టి అంటే స్టేట్ కాబట్టి, మన స్టేట్ కాబట్టి. సరే హైదరాబాద్లో ఎక్కడో జాబ్ చేసుకున్నాను, పేరు ఎందుకు లే కానీ ఆ కంపెనీ సోలార్ పవర్ ప్లాంట్ కంపెనీ సంథింగ్ కదా, సమ్ సోకాల్డ్ కంపెనీ. ఆ కంపెనీలో ఒక 1 month అయిన తర్వాత కంపెనీ బోర్డు ఐబీ పెట్టేశారు. అదో ఫేక్ కంపెనీ, హైదరాబాద్లో బ్రాంచ్ ఏం పెట్టలేదు, అంత సుల్ అనమాట. మన లైఫ్ అంతా ట్విస్ట్లే, మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ చెప్తాను. ఇదేంట్రా బాబు, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఉద్యోగం చేసి యోగం లేదనమాట. అలా ఆ టైంలో మా అక్క పెళ్లి కూడా అవుతుందిలేండి, పెళ్లి పనులు అవుతున్నాయి. ఈ విషయం మా నాన్నకి ఇంకేం చెప్పలేదు, మనం ఉద్యోగం పోయింది అన్ని పీకిసారని మా నాన్నకి ఇంకేం చెప్పలేదు. నా బతికేంటో నాకు అర్థం కావట్లేదు. ఫోన్ వచ్చింది, ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నానరా, మేము అందరం హాస్టల్లో ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అందరం. అభిరామ్ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చి ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేస్తానరా, ఫ్రెండ్ గట్రా చేస్తామని అడిగాడు. సరే ఖాళీగా ఉన్నాం, ఉద్యోగం పోయింది, ఏం పీకుతాం, 10 మందికి తెలుస్తాం కదని చెప్పి వెళ్ళాం.
అప్పుడు దాకా అసలు సినిమా ఫీల్డ్ లోకి నేను వస్తాను, నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉంది, ఏది లేదు నాకు. నా లైఫ్ లో నాకు ఏ గోలు లేదు. చిన్నప్పుడు మా నాన్న కూడా నాకు ఎప్పుడు ప్రెషర్ పెట్టల, నువ్వు ఇందులోనే చేయాలి, ఇక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ చదవాలి అంటే లెట్ ఇట్ బి. మా నాన్నని వదిలేసాడు, హ్యాపీగా నువ్వేం డిసైడ్ అవుతావు అవ్వు, లైఫ్ని ఎంజాయ్ చేయి, హ్యాపీగా ఉండు, మేము ఉన్నాం, నువ్వేం చేసినా మాకు ఓకే, నీ మీద మాకు నమ్మకం ఉందని చెప్పి మా నాన్న అలా ఎంకరేజ్ చేస్తూనే వచ్చాడు. మనం గోల్ పెట్టుకోవాలి, మా నాన్న ఫ్రీగా వదిలేసాడు కాబట్టి. ఓకే. సో మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. సో బేసికల్ గా మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి, మనకి ఇన్కమ్ ఉంటే మనల్ని ఎవరైనా ఈ పని నువ్వు చేసి పెట్టు, ఈ షార్ట్ ఫిల్మ్ లో నువ్వు ఫ్రీగా చేసి పెట్టు అని అంటే మనం వెళ్తాం. బట్ మీకు ఆ టైంలో జాబ్ లేదన్నారు. సో మీకు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ వచ్చిన పేమెంట్ ఏంటి? మీ అంతటి మీరు అడిగేవారా, లేకపోతే ఫ్రీగా కూడా చేసిన ఉన్నాయా? ఫస్ట్ అంతా ఫ్రీయే. ఎన్ని ఇయర్స్ చేశారు? అబ్బో ఒక 3 years పైనే. అంత ఫ్రీ, ఎవడ మనకి పేమెంట్ ఇచ్చాడు ఏం కాదు మనకి. ఫస్ట్ పేమెంట్ నాదైతే 500. 500? ఒక మన పుల్లారెడ్డి స్వీట్స్ ఉంటారు అనమాట, ఒక మేడం, ఆవిడ ఇక్కడ మన బేగంపేటలో ఉంటుంది ఆఫీస్, పైన బిల్డింగ్ లో ఉంటుంది. ఆవిడ నా ఫస్ట్ పేమెంట్ ఆవిడ చేతిలో తీసుకున్నాను. అదృష్టం అనుకుంటాం, మేబీ వెరీ లక్కీ హ్యాండ్ అనుకుంటది. ఈ రోజు బాగా సంపాదించుకుంటానంటే కారణం మేబీ ఆవిడ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. అట్లా అంటే ఒక 3 ఏళ్ళు అయితే చేసా ఫ్రీగా, ఎందుకంటే స్టార్టింగ్ అప్పుడు డబ్బులు ఎవడెప్పుడు, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ డబ్బులు ఎవరు ఇస్తారు పాపం, ఎక్కువ అనుకునేవాడిని. మా నాన్న పాపం పంపేవాడు ఇంటి దగ్గర నుంచి డబ్బులు. మా నాన్న దేవుడే, ప్రత్యక్షంగా వాళ్ళే దేవుళ్ళు. గుళ్ళోకి మనం దండం పెట్టుకుంటాం, వాళ్ళు సెకండరీ. మా అమ్మ నాన్న ఫస్ట్. మరి ఆ 500 తో ఏం చేశారు? ఏం చేశాను, దేవుడు దండం పెట్టుకున్నాను. మనకు అలవాట్లేదు లేవులేండి. అంటే జనరల్ గా ఇప్పుడు మన ఫస్ట్ సాలరీతో ఏం చేసుకుంటాం? ఇప్పుడు నాకు ఒక ఫస్ట్ సాలరీ వచ్చింది అనుకోండి, ఎలాగో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు జాబ్ అది స్టార్ట్ చేశాను కాబట్టి ఫస్ట్ తీసుకెళ్ళి మమ్మీకి ఇస్తాం, లేదా స్వీట్స్ ఏదో కొంటాం. సో అట్లా మీరు ఎలాగో హైదరాబాద్ లో ఉండేవారు కాబట్టి ఏం చేసేవారు? ఫ్రెండ్స్ తో పార్టీ ఏంటి 500 పార్టీలు కూడా అయ్యేవా? అదేంటండి, అంటే మాకు తెలిసి మరీ అంత తెలియదు కానీ ఒక ఫ్రెండ్స్ అడుగుతారు కదా, ఫ్రెండ్స్ అడుగుతారు కదా, మీరు తాగబోతే ఫ్రెండ్స్ అడుగుతారు. అంటే వచ్చిన డబ్బులతో వాళ్ళకి తాగుడు అలవాటు పెట్టానా, దేవుడు కూడా ఎగరేస్తాడు. వచ్చిన 500 వాళ్ళకి తాగుడు ఖర్చు పెడితే మామూలు తనరు, పైన దేవుడు కూడా నీకు 500 ఇస్తే నువ్వు తాగుడుకు 1000 ఖర్చు పెట్టు, నువ్వు తాగావంటే నీకు అలవాట్లేదంతా ఒక పక్కన పెట్టు, అవతల ఖర్చు పెట్టు, దేవుడు తంతాడు నన్ను. ఎనీథింగ్ మెమరబుల్ గా ఏమైనా దాచుకోవడం కానీ? ఏమీ లేదు, మనం అంత గొప్ప పనులు ఏం చేయలేదు. 500 దాచుకోవడం కాదు, అసలు చాలా కామెడీగానే మాట్లాడుకుంటున్నాం మనం యాక్చువల్లీ. అసలు కదా, అసలు ప్రొఫెషనల్ గా లేదు, అలా ఉండకూడదు, మనం నార్మల్ గానే మాట్లాడుకోవాలి. సో అంటే బేసికల్ గా సరే ఓకే డన్ చేస్తున్నారు, ఒక 3 years ఫ్రీగా చేశారు, కొంచెం ఇన్కమ్స్ వస్తున్నాయి, ఓకే. బట్ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తున్నాను నేను, చేస్తున్నాను వస్తున్నాయి కానీ ఒక గుర్తింపు అన్నది రావట్లేదు, ఆపేద్దామా, డ్రాప్ అయిపోదామా అని అనుకున్న సిచ్యువేషన్స్ కానీ, డిప్రెషన్స్ లోకి వెళ్ళే సిచ్యువేషన్స్ ఏమైనా? ఎప్పుడు అప్పుడు డిప్రెషన్ అన్నారు కదా, అదైతే ఎప్పుడు పడలేదు, నో డిప్రెషన్. అండ్ 2014 లో ఎప్పుడైతే నేను ఒక షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ లీడ్ గా చేశాను, ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీమియర్ వేసాం, క్రౌడ్ నుంచి ఎప్పుడైతే మంచి రెస్పాన్స్ వచ్చింది, అబ్బాయి కామెడీ బాగా చేస్తున్నాడు, ప్రొడ్యూసర్లు వచ్చారు, ఆర్టిస్టులు వచ్చారు చూడడానికి మమ్మల్ని, అంటే ఆ మూమెంట్ లోనే నేను డిసైడ్ అయ్యాను అనమాట, అంటే చావైనా బ్రతికైనా సినిమా, ఏ రోజైనా నేను చస్తే సినిమా సెట్ లోనే. డైరెక్టర్ యాక్షన్ చెప్పినప్పుడు ఆ సీన్ చేసి చచ్చిపడితే చాలు నాకు ఆ జీవితం. అప్పుడే డిసైడ్ అయ్యాను 2014లోనే, ఇంక నేను వెనక్కి తిరిగి చూడకూడదు అంటే ఫిక్స్ అయ్యా. ఇందులో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, వెయిట్ చేయాలి, ఓవర్నెట్ లో మనమే స్టార్లు అయిపోయాం. నేను చాలా ఎర్లీగా ఇవన్నీ నేను మైండ్ లో పెట్టేసుకున్నా, దాంతో ట్రై చేస్తూ వచ్చా. అంటే ఏ రోజు అంటే బాధ ఎక్కడ ఉండేదంటే, అంటే ఒక మంచి అవకాశం ఏమన్నా ఇంకా రావట్లేదు ఏంట్రా అని ఒక చిన్న బాధ ఉండేది, కానీ అది ఎప్పుడు దాన్ని డిప్రెస్డ్ గా ఎప్పుడు చూడలేదు నేను. అవకాశం రావట్లేదని బాధపడే ఉండే అంతే. బట్ అది నాకు ఎప్పుడు అనిపించలేదు, నాకు చేసుకుంటూ వెళ్ళా, కాస్త ఏదో రోజు మనకు అవకాశం వస్తుంది, నో ప్రాబ్లం అని అలా చేసుకుంటూ పోయింది చెప్తే. మేబీ ఆ పాత వీడియోస్ చేసిన వీడియోస్ అని నాకు మేబీ ఎక్స్పీరియన్స్ కానీ కౌంట్ అయినాయి, అవన్నీ నాకు బాగా పనికొచ్చి ఈరోజు కెమెరా ముందు చక్కగా మాట్లాడగలుగుతున్నాను, చక్కగా యాక్ట్ చేయగలుగుతున్నాను, ఇప్పుడు అమ్మాయిలతో కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే ఆ పాస్ట్ లో చేసిన వీడియోస్ కారణం యాక్చువల్లీ. అండ్ కొంతవరకు మన పక్కనోడు ఎదుగుతున్నాడు, మన పక్కనోడు మనకన్నా బాగా చేస్తున్నాడు అంటే ఈడు మాత్రం నాతో పాటు చేయడానికి నేను ఒప్పుకోను అని అలా మిస్ చేసుకున్నవి ఏమైనా ఉన్నాయా? అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఉంటాయండి ఖచ్చితంగా, ఇప్పుడు కూడా అవుతున్నాయి, ఉంటాయి, ఆ ఏడుపులు ఖచ్చితంగా ఉంటాయి.
పొరపాటున పక్కన ఎవడన్నా హైపర్ ఉన్నాడంటే కొంతమంది ముందే ఉమ్, ఎందుకులే తర్వాత ప్రాజెక్ట్ ఏమైనా చూద్దాం అని చెప్పి వాళ్ళ మైండ్ లో వేరే వేరే రన్ అవుతాయి. ఉమ్. వద్దులే సరే, జనరల్ గా నెగటివ్ గా చాలా మంది చెప్తారు కానీ, బట్ మనోడు మంచిగా చేస్తాడు, మనోడిని మన ప్రాజెక్ట్ లో పెట్టుకుందాము అని అడిగి మరి పెట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బోల్ అంతమంది ఉన్నారండి డైరెక్టర్లు. డైరెక్టర్లు ఎప్పుడు దేవుళ్ళే వాళ్ళ, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ మైండ్ లో వచ్చే థాట్ నేను ఉంటాను ఖచ్చితంగా. చెడగొట్టే వాళ్ళు పక్కన చాలా మంది ఉంటారు. డైరెక్టర్లే దేవుళ్ళు యాక్చువల్లీ. వాళ్ళు చూసి మనోడు బాగున్నాడు చక్కగా మనం పెట్టుకుంటే మనకి సినిమాకి హెల్ప్ అవుతుంది, మంచి హైపర్గా ఉంటాడు, మనకి హుషారుగా ఉంటుంది సినిమా అనుకుంటారు. ఇంకా పక్కన తెలుసు కదా, ఇంకా రాజకీయాలు ఇంకా తెలియదే ఉంది. వద్దులేండి నెక్స్ట్ సినిమా చూద్దాం, మనోడు స్లాంగ్ కాదు, స్లాంగ్ డైరెక్టర్ చేయించుకుంటాడు మీకెందుకు. నేను యాక్చువల్లీ ఇది నమ్ముతాను. నేను అవును, ఆఫ్ కోర్స్ ఇప్పుడు నేను గోదావరి మాట్లాడుతున్నాను అంటే నాకు వచ్చే క్యారెక్టర్ లో వస్తున్నాయి, రాసే డైరెక్టర్ని అడగాలి. కానీ నువ్వు ఇదే మాట్లాడతావు అంటే నేను ఏదన్నా మాట్లాడగలుగుతాను, అది నా టాలెంట్ అది. అట్లా డైరెక్టర్ ఏదన్నా అనుకున్నామంటే అమ్మటే కొంతమంది పక్కన ఎవరో ఒకరు సమ్ ర్యాండమ్ పర్సన్స్, వద్దులేండి ఈ స్లాంగ్ మనోడు కొత్త, ఇంకా వేరే ఆప్షన్ ఏమైనా చూద్దాం. ఏముంది, మనం ప్రస్తుతం వన్ ఆఫ్ ద ఆప్షన్ కింద పెడదాం, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వన్ ఆఫ్ ద ఆప్షన్ కింద పక్కన పెడదాం, ఇంకా చూద్దాం. ఒకవేళ ఎవరు లేకపోతే మనం తీసుకుందాం. మనం అప్పుడు లాస్ట్ ఉంటాం అన్నమాట, ప్రయారిటీకి వెళ్ళిపోతాం, లాస్ట్కి వెళ్ళిపోతాం. డైరెక్టర్ని కన్ఫ్యూజ్ చేశాడు అనమాట ఇది. ఆడికి పాపం బాగానే ఉంటది పాపం డైరెక్టర్కి, చక్కగా నన్ను తీసుకొని పెడదాం అనుకుంటాడు ఆయన. ఇంక నీట్ గా మా చుట్టుపక్కల బ్యాచ్ అంతా చెడగొడతారు అనమాట, వద్దులే వద్దులే అలా కొన్ని అవకాశాలు పోయినాయి నాకు యాక్చువల్లీ. ఓకే, అండ్ మీకు మ్యారేజ్ కూడా అయ్యింది. సో అంటే అండ్ ఇందాక మనం ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకుంది, ఇప్పుడు చెప్తున్నా. సో చాలా మంది ఏమనుకుంటారంటే, ఇడిగేంటి మంచి డైరెక్టర్ కూతురు పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ మావయ్య మంచి డైరెక్టర్, బాగుంటది వాడి కెరియర్, వాళ్ళ మావయ్యతో ఒక సినిమా తీస్తారు అని ఇలా ఒక నెగటివ్ గా అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏంటి ఒరిజినాలిటీ ఏంటి అంటే, లైక్ మీకు మీ మావయ్య గారికి బాండింగ్ ఎలా ఉంటది? హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. అబ్బో అంటే పెళ్ళైన దగ్గర నుంచి నేను మా మామయ్య గారు ఎంత దగ్గర అంటే, ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఇద్దరం కలిసే చేస్తాం. మేము అందరం తెక్క కబుర్లు చెప్పుకుంటాం, మా వైఫ్ మా మామయ్య గారు నేను మా బామ్మర్ది అందరం చక్కగా హ్యాపీగా అందరం ఫ్యామిలీ మేము బాగానే ఉన్నాం యాక్చువల్లీ. ఓకే, మరి అంటే లైక్ ఇలాంటి కామెంట్స్ విన్నప్పుడు, లైక్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ కావచ్చు, మీరు ఎంత పాజిటివ్ గా ఉన్నా ఎక్కడో ఒక చిన్న బాధ ఉంటది. అంటే లైక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, మేమందరం బాగా ఉన్నాము, బట్ ఈ సో కాల్డ్ కామెంట్స్, నెగటివ్ కామెంట్స్ చూసినప్పుడు ఏంటంటే మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ దోస్ నెగటివ్ కామెంట్స్? ఏం చెప్పాలనుకుంటారు? చాలా మంది అంటారు కమెంట్లు పట్టించుకోవద్దని చెప్పి, అనేది నన్ను కదా. పట్టించుకోకుండా ఎలా ఉంటాం? ఇప్పుడు నన్ను అంటుంటే ఇప్పుడు పక్కన బాగానే చెప్తారు, భుజం మీద చేసి లైట్ తీసుకో బావా, లైట్ తీసుకో తమ్ముడు, లైట్ తీసుకో అమ్మ, కబుర్లు చెప్పడం చాలా ఈజీ. డైరెక్ట్ గా నన్ను అనేస్తున్నాడు కదా వాడు, డైరెక్టర్ కూతురు నువ్వు ట్రాప్ చేసావు. ట్రాప్ చేయడానికి ఆమె ఎండు చేప వెళ్ళిపోయా, ఆడపిల్లండి, ఒక పెద్దంటి కూతురు, ఒక క్యారెక్టర్, ఒక బంగారు లాంటి ఆడపిల్ల, ఒక పెద్ద వ్యక్తి నా చేతిలో పెట్టాడంటే ఆయనకి నా మీద ఎంత నమ్మకం ఉండాలి. మీరు పెట్టే కమెంట్లకి అంటే నాకు కోపం రాదు కానీ బాధ వస్తుంది నాకు. ఏంటి మంచి చెడు తెలుసుకోకుండా కమెంట్లు పెట్టేది వాళ్ళే. నేను అంటే ఒక్కసారి నా గురించి కమెంట్ పెట్టే ముందు నా గురించి యూట్యూబ్లో కొట్టి చూడండి, నేను ఎప్పుడు కెరీర్ స్టార్ట్ చేశాను. ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే ఊరికాళ్ళ కామన్గా వచ్చి పిలిచారండి వాళ్ళు, వాళ్ళకే బోల్ పనులు ఉంటాయి, వాళ్ళు మంచి జాబులు చేసుకుంటున్నారు, వాళ్ళు ఒక మంచి వృత్తిలో ఉన్నారు, వాళ్ళు ఊరికి క్యాకెస్ పిలిచి ఇక్కడ ఎవరు ఇంటర్వ్యూలు చేయరు. వాళ్ళు సమ్ రీజన్ ఎందుకు కూర్చున్నానో ఒకసారి కారణం, నా పేరు తెలియకపోతే రవి శివ తేజ యూట్యూబ్లో కొట్టి చూడండి, ఎంత కష్టపడి పైకి వచ్చానో మీకు చెప్తారు. ఓవర్నెట్లు ఇది రాలేదు, 11 ఏళ్ళు పట్టింది, 2014 నిన్న రాలే, నేను 2014లో వచ్చాను. నేను బాధ అనిపిస్తుంది, ఇదంతా బాధతో మాట్లాడే మాటలే. ఎప్పుడు అయ్యి బాబా చిరాకు. ఇప్పుడు నా వైఫ్ కూడా ఇవన్నీ చెప్తాను, మా మామయ్య గారికి అన్ని తెలుసు, పాప వాళ్ళు ఏంటంటే పట్టించుకోవద్దు అంటారు, నాకేమో నచ్చదు. ఈ బ్యాడ్ నేమ్ ఎవరికి వెళ్తుంది? మా మామయ్య గారికి వస్తుంది. ఏంటంటే మీ అల్లుడు అట్లా మీ అమ్మాయి అంటారు కదా, నాకు ఇష్టం లేదు అది. ట్రాప్ చేయడం ఏంటి చండాలంగా. ఇప్పుడు మీరు వాళ్ళు నిజంగా ట్రాప్ చేస్తారే అనుకుందాం, ఈ పాటని పెద్ద స్టార్ అయిపోవాలి కదా. ఎగ్జాక్ట్లీ, పెళ్ళైపోయిన తర్వాత ఐ థింక్ 6 years కంప్లీట్ అవుతుంది. ఈ February 14th 6 years అవుతుంది. 6 years కంప్లీట్ అయితే నిజంగానే ఆయన నిజంగా ట్రాప్ చేస్తుంటే ఈ పాటికి ఏ స్టేజ్ లో ఉండాలి? ఆయన కష్టపడి ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. నా పని నేనే చేసుకున్నాను, నేనే అవకాశాలు తెచ్చుకున్నాను, పేరు కూడా నేనే తెచ్చుకున్నాను. ఇదే బాబు టాలెంట్ ఉంది బాబు, మీరు లేదన్నంత మాత్రం టాలెంట్ లేకుండా పోదు. కష్టపడ్డాను కాబట్టి ఈరోజు స్టేజ్ లో కూర్చున్నాను. సో కమెంట్లు పెట్టి వాళ్ళు ఆలోచించి పెట్టండి, ఏం పెడుతున్నావు ఈడెవడ అనుకునే బదులు ముందు నా పేరు కొట్టి చూడండి, నా వీడియోలు చూడండి, నచ్చకపోతే మానేయండి. నేనేం చూడమని అడగట్లేదు, నాకు చూసే అభిమానులు ఉన్నారు, వాళ్ళు చక్కగా ఎంకరేజ్ చేశారు కాబట్టి ఈ స్టేజ్ లో ఉన్నాను. నేను అందరినీ కన్విన్స్ చేయలేను, నా వల్ల కావట్లా.
అవ్వట్లేదు సార్. యా అందరిని సాటిస్ఫై చేయాలి, అందరిని అదో పెద్ద టార్చర్ చేయాలంటే లేండి అవ్వదు ఇంకా అందరినీ సాటిస్ఫై చేసి ఉమ్, కమెంట్లు పెట్టేవాళ్ళు ఏంటంటే ఇంక పెడతారంటే పట్టించుకోద్దంటే వాళ్ళకి టైం లేదంటే పెట్టకరా బాబు నన్ను ఎందుకు బాధ పెట్టు ఓకే. నా కోపం రాదు బాబు బాధ అనిపిస్తుంది నాకు ఎందుకు మీరు పెడుతున్నారు అనుకుంటాను నేను అయ్యో. యా అండ్ సరదాగా మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా జిమ్ కలిసారు? జిమ్ 2004 2015 15 2015 జిమ్ లో జిమ్ లో లవ్ స్టోరీ. పా ఎవరు ప్రపోజ్ చేశారు? మా ఆవిడ చాలా బాగుంటుంది నేనే ప్రపోజ్ చేశాను ఓకే సార్. నిజంగా మీ ఆవిడ చాలా బాగుంటారు. మీరు బాగుంటది అంతాను ఫిట్నెస్ అంటే లైక్ డ్రెస్సెస్ వేసుకుని రీల్స్ చేసినప్పుడు నేను గ్రహించాల్సింది. బాగుంటది అంతాను చక్కగా ఉంటుంది తను ఆ విషయం అంటే లైక్ అంటే బేసికల్ గా మీ మాటల్లోనే అర్థమవుతుంది మీకు ఉమ్. ఆవిడ అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో అర్థమవుతుంది. బట్ ఆవిడ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? అంటే లైక్ మీరు లో ఉన్నప్పుడు యా కానీ ఆర్ ఎల్స్ మీకు ఏదైనా మీ ప్రొఫెషన్ లో కానీ మీ యాక్టింగ్ లో కానీ ఏదైనా ఈ విషయం నన్ను బాగా హర్ట్ చేస్తుంది బట్ నేను చెప్పలేకపోతున్నాను అయినా నన్ను అగైన్ అండ్ అగైన్ హర్ట్ చేస్తుంది అన్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఆవిడ ఎట్లా డీల్ చేస్తారు? ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ తను నాతోనే ఉంది నాకు అంటే నేను జీరో నుంచి తను ఓకే. నాతోనే ఉంది అసలు అమ్మాయిలతో ఎలా యాక్ట్ చేయాలి చెప్పింది కూడా తనే అవునా? నువ్వు మరీ సిగ్గుపడుతున్న అమ్మాయిల దగ్గర చండాలంగా నీకు కామెడీ తప్పితే ఇంకేం చేయవా నువ్వు ఈ రోజు మంచి లవ్ సీన్లు కూడా చేయగలుగుతానంటే వన్ ఆఫ్ ద రీజన్ నా వైఫే చక్కగా అమ్మాయిని ఓకే. పట్టుకో ఇలా చూడు దగ్గర తీసుకుని చూడు యాక్టింగ్ బాగా చెయ్యి ఉమ్, ఏంటి దరిద్రంగా సిగ్గుపడుతున్నావు ఏంటి అది కరెక్ట్ కాదు అది ప్రొఫెషనే కాంగా పర్సనల్ లైఫ్ దాన్ని కలపొద్దు ఉమ్, చక్కగా యాక్ట్ చేయి ఉమ్, అంటే ఈ రోజు చూడడం కూడా కొంచెం చక్కగా బాగున్నాను అంటే కారణం కూడా నా వైఫే అంటే అంటే ఒక దేవత అనుకోండి ఉమ్. అమ్మవారు అనుకోండి అమ్మవారు ఇప్పుడు అమ్మ నాకు ఏంటమ్మా నాకు ఏం తెలియట్లేదు అనుకున్న టైంకి అమ్మవారు ఈ అమ్మాయిని పంపించి నేను జాగ్రత్త చూసుకో అని చెప్పి పైన దేవుడు ఏంటి అన్ని కుదిరినాయి అనమాట ఏమన్నా లైఫ్ లోకి రావడం బాబు డైరెక్టర్ రావడం కాదు బాబు ఆ అమ్మాయిని చూసుకోవడానికి వచ్చింది బాబు సరే. క్లారిటీ ఇద్దాం. యా ఓకే, డన్. జిమ్ లో పరిచయం అని అన్నారు అవును కదా. సో పరిచయమైన ఎన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫాదర్ 3 months తర్వాత తెలిసింది 3 months 3 తర్వాత months తర్వాత ముందు ఎవరు కనుక్కోంగా అంటే బేసిక్ ఆడపిల్ల బాగుంది చక్కగా ఉంది అనుకుంటే ముందెళ్ళి ఫస్ట్ ఆ అమ్మాయితో ముందు పరిచయం చేసుకుందాం డైరెక్ట్ గా ఫస్ట్ చూసిన వెంటనే మీ నాన్నగారు ఎవరు అని అడగం కదా 3 నెలల తర్వాత తెలిసింది అది ఆ అమ్మాయి అడిగితేనే మా నాన్నగారు ఎవరో తెలుసు అని అడిగింది ఇట్లా ఆవిడ విజయభాస్కర్ అడిగారు. తనే అడిగింది మా నాన్నగారు ఎవరో తెలుసు అని అడిగింది ఏదో క్యాజువల్ గా మాట్లాడుకోండి ఎక్కడ కూర్చుని తెలుసు అంటే ఏ విజయభాస్కర్ గారు అంది ఏ విజయభాస్కర్ అని కే విజయభాస్కర్ అని చెప్పింది అంతే అలా బొమ్మలో ఉండిపోయిన ఇలాగ ఇప్పుడు అరే మన ఓ పరిస్థితి ఏంటి అంతే ఆ బ్రహ్మానందం గారిలాగా అలా అరే చూస్తున్నాను హోరియా. ఇక ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ ఇప్పుడు అర్జెంట్ గా అని చెప్పి తనకు ఒక ఫేక్ స్మైల్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి వచ్చేసాను మా ఊరు వెళ్ళిపోయాను అయ్యో నైట్ బట్టలు సర్దుకుని ఊరు వెళ్ళిపోయాను అయ్యో. చంపేస్తారని భయం వేసి పొరపాటున వాళ్ళకి ఏమైనా తెలిస్తే వాళ్ళకి అన్నయ్య ఉన్నాడు ఇవన్నీ మనకు చచ్చిపోతాం నో డౌట్ ఇంకా నన్ను చంపేస్తారు అయ్యి బాబా మనం ఏంట్రా బాబు ఇలా అయిపోయిందా ఇలా పరిస్థితి? తగులుకున్నాం ఏంట్రా బాబు మనం అసలు చేసే పనులు నేను ఏదో పనులు చేస్తుంటాను తర్వాత బాధపడుతుంటానని చెప్పి ఓకే. సరే వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయాను మా అమ్మకి చెప్పాను మా అమ్మ ఏమో ఒరే ఇలా అలాంటి అమ్మని తగులుకున్నావు నేను తగులుకోవడం ఏంటమ్మా ఆ అమ్మ 3 నెలల తర్వాత చెప్పింది ఒరే వద్దురా ఇక్కడే ఉండరా బాబు నువ్వు మళ్ళీ చంపితే నా ఒక్కగా నాకు కొడుకు అని చెప్పి మా అమ్మ టెన్షన్ ఇది మాత్రం ఒకటే డైలాగ్, నా ఒక్కగాని ఒక్క కొడుకు. మా అమ్మ బాధ మా అమ్మది ఓకే. అమ్మ నాకు మాత్రం ఏం తెలుసమ్మా 3 నెలల తర్వాత తెలిసింది నాకు ఆ అమ్మాయి బాగుంటుందమ్మా అన్నాను నేను ఎంత బాగుంటే ఏంటో చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారో అని చెప్పి మా అమ్మ అక్కడి వరకు వెళ్ళిపోయారు ఈయన. ఓకే. చచ్చిపోదాకా వెళ్ళిపోయా ఓకే. సర్లే ఒక 3 రోజుల తర్వాత నేను సర్ది చెప్పుకుని హైదరాబాద్ వచ్చా ఏంటి మనం ప్రేమించింది అమ్మాయిని కదా వాళ్ళ నాన్నగారు కాదు కదా ఉమ్, సరే వచ్చి ఇట్లా అంతా తనకి వచ్చి చెప్తే తను తెగ నవ్వుకుంది నీకేమన్నా పిచ్చా మేమెందుకు చెప్తామంటే ఏమో నాకైతే వచ్చి మీరు పెద్ద ఫ్యామిలీ కదా మీ అన్నయ్య గారు దారిలో కార్తీక్ గుద్దిస్తున్న పరిస్థితి ఏంటి అసలు అని చెప్పి ఏంటో అనుకున్నాను అప్పట్లో అమ్మా ఇంత అమాయకులేంటి అసలు, సచ్ సో క్యూట్ పర్సన్. అప్పుడు ఏదో అనుకునేవాడిని అంటే కరెక్ట్ గా అప్పుడే మన తాడేపల్లిగూడ నుంచి చక్కగా ఒక విలేజ్ నుంచి వచ్చిన ఒక ఇన్నోసెంట్ కుర్రాడు అట్లా అంటే వాడి మైండ్ లో ఏం తిరుగుతాయి అన్ని అనుకున్నా ఓకే. అలా ఏం జరగదు నువ్వు ఎందుకు అట్లా ఏమో నాకు అలా భయం వేసింది నాకు ఏమన్నా చేస్తారేమో మీరని నా వైఫ్ కూడా తెగ నవ్వుకుంది సరే వదిలే ఇక అని చెప్తే అట్లా ఇద్దరం ట్రావెల్ అయ్యాం ఓకే. నా నాన్నగారిని ఒక రోజు 2018 లో నా బర్త్డే రోజు వెళ్ళి మీ అమ్మని పెళ్లి చేసుకుంటా అన్నాను ఉమ్, అంకుల్ రూమ్ లోకి వెళ్ళి అడిగాను అసలు ఫుల్ టెన్షన్ ఉమ్. నాకు అసలు ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి మనకి ఏంట్రా బాబు చంపేస్తారేమో సర్లే కాదు సార్, ఎందుకు చంపేస్తారు? వాళ్ళు ఏమైనా ఫ్యాక్షనిస్ట్ లా? డైరెక్టర్ ఆయన. డైరెక్టర్ వాళ్ళ అన్నయ్య కూడా ఉంటాడు మధ్యలో వాళ్ళ అన్నయ్య నేను ఎప్పుడు ఫేస్ ఆఫ్ లేదు మాట్లాడింది లేదు చచ్చింది లేదు ఓకే. ఓ రోజు ఎప్పుడో సిగ్నల్ దగ్గర దొరికిసాం నేను తను స్కూటీ మీద వెళ్తుంటే భుజం మీద చేసానని చెప్పి ఇలా అన్నాడు చేతుల్లో అన్నాడు ఇదేంట్రా నాయన మనం బతుకుతాం చచ్చిపోతామా ఇంటికి వెళ్ళాను నేను పుట్టినరోజు అప్పుడు ఇంటికి వెళ్ళాను లోపలికి వెళ్ళాను
ఇప్పుడు ఎలా అంటే అడగడం అయితే అడిగేసాను, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంకుల్ అని అడిగాను. ఇంకా తర్వాత నుంచి అవతల పక్క నుంచి వచ్చినాయి మాటలు. నీట్ గానే చెప్పారు, మొత్తం సర్ది చెప్పారు అన్నమాట. మనకేమో సెవర్లు పట్టేస్తున్నాయి ఆ మాటలు, నాకేం అర్థం కావట్లేదు. ఏసీ వేసారు అయినా అసలు నాకు ఏం అనిపించట్లే, అంత బ్లర్ బ్లర్ ఉంది మొత్తం. ఇప్పుడు ఏంటి, కాలు పట్టుకోవాలా, పర్లేదు కొడతారా, దెబ్బలు తినేద్దాం, ఈ పిల్ల కావాలి మనకి ఎలాగైనా సరే, ఎలాగైనా పెళ్లి చేసేసుకోవాలి లేకపోతే నేను చచ్చిపోతానేమో అని చెప్పి ఏదో ప్రిపేర్ అవుతున్నాను. కాలు పట్టుకుందామా, చేతులు పట్టుకుందామా, ఏం చేద్దాం, కాలు పట్టుకుంటే ఏం ఫీల్ అవుతారు, సరే దెబ్బలు కొడతారా, కొట్టించుకుందాం బడా బొంగులే, ఓ 2 రోజులు షూటింగ్ వెళ్ళడం మానేస్తే అయిపోద్ది, ఇదే జరుగుతుంది, మైండ్ తిరుగుతుంది నాకు. కట్ చేసి చూస్తే హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఏం జరగలేదు. అంకుల్ ఏమో ఆలోచించుకోవడం, నాకు కొంచెం టైం కావాలమ్మా, సరే అని చెప్పి ఈ అమ్మాయితో మాట్లాడి, నువ్వు నిజంగా షూర్ అంటే నాకేం ప్రాబ్లం లేదు, అబ్బాయి మంచిలోనే అనిపిస్తున్నాడు. సూపర్. అంకుల్ మా ఊరు వచ్చారు, తాడేపల్లిగూడెం వచ్చి మా ఫ్యామిలీని అంతా చూసుకున్నారు. డిసైడ్ అయిన తర్వాత 2018 డిసెంబర్ 12th నా ఎంగేజ్మెంట్ అయింది. 2019 ఫిబ్రవరి 14 మ్యారేజ్ అయిపోయింది. బాబా నిజంగా ఈ స్టోరీ అదిరిపోయింది. నిజంగా ఎంత అమాయకంగా. చాలా భయం వేసింది అంజలి అప్పుడు. ఆ టైం నాకు మెంటల్ వచ్చింది. నాకు ఏంట్రా బాబు, పిల్ల కావాలి మనకి, మనమేమో అంటే ఆపర్చునిటీస్ లేవు, డబ్బులు లేవు, నాకున్న ఏకైక ఆస్తి ఏమన్నా ఉందంటే మా అమ్మ నాన్న, వీళ్ళిద్దరే ఉన్నారు నాకు. అంటే ఒక కొన్నంత అండున్నా నా చేతులు ఏమున్నాయి, అంత పెద్దండి కూతురు నా చేతిలో పడ్డానికి ట్రాప్ కాదు. మనస్ఫూర్తిగా ప్రేమించాను రాజ్య, ఆ అమ్మాయిని ఇష్టపడ్డా, సరే ఇవన్నీ ఏమి లేకుండా ఇప్పుడు ఆయన నాకు ఎందుకు ఇస్తారు పిల్లని, నేను ఇదే ఆలోచిస్తున్నాను. నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఫస్ట్ నాకు పిల్లని పెళ్లి చేసుకోవాలి. నేను ఓపెన్ చెప్తున్నా, అంటే ఎంతమంది అమ్మాయిని చూడండి, అమ్మాయి బాగుందని కూడా ఎన్ని పక్కన పెట్టి నా జీవితంలో చేయి పట్టుకుని బయట ఎక్కడ తిరిగిందంటే ఈ అమ్మాయి. హీఈస్ ద ఫస్ట్ గర్ల్ అండ్ షీఈస్ ద లాస్ట్ వన్. అంతే, షీఈస్ ద ఫస్ట్ గర్ల్, షీఈస్ ద లాస్ట్ వన్. కరెక్షన్. ఎస్, ఇంకా తన్నే పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయ్యాను నేను. ఇప్పుడు ఆ అమ్మాయి లేకపోతే ఏంటి అనే ఆలోచన తిరుగుతానే ఉంది. సరే దేవుడి దేవుళ్ళు అంకులు ఒప్పుకున్నారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నా పరిస్థితి ఏంటి రోజు శేషు అలా లేకపోతే అలా అనుకున్నానే ఉన్నాను బాబు. అమ్మో. ఓకే. ఓకే. సో అంటే ఇప్పుడు తనకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్టా? తను ఇంటూ ప్రొడక్షన్, కాస్ట్యూమ్ డిజైన్, తను ఆల్రౌండర్ అండి. అబ్బో, వాళ్ళ నాన్నగారికి మొన్న మేము ఓన్ ప్రొడ్యూస్ చేసాం ఒక మూవీ వర్షపర్ణయం అని చెప్పి. తనే ప్రొడక్షన్ అంతా చూసుకుని, ప్రొడక్షన్ హెడ్. తను హీరో హీరోయిన్ కి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసింది. తను ఎవ్రీథింగ్ ఆల్రౌండర్ లేండి, అన్ని చేయగలుగుతుంది. వాళ్ళ నాన్నగారు తెలివితేటలన్నీ పిల్లకి ఆల్మోస్ట్ జెరాక్స్ కాపీ, పెన్ డ్రైవ్. సరదాగా ఇద్దరిలో గొడవలు అవుతుంటాయా చిన్న? నేను పడను, నేను పడను, తను పడదు. నేను పడినప్పుడు ఇప్పుడు మనం పడితేనే అవతల పర్సన్ ఆపోజిట్ పర్సన్ రియాక్ట్ అయ్యేది. కోపం ఎక్కువ ఎవరికి వస్తుంది? తనకి కోపం అంటే, తనకి ఎక్కడన్నా కోపం మీద వచ్చిందంటే ఓన్లీ ఫుడ్ విషయంలో. ఎందుకలా? ఫుడ్ టైం పడకపోయినా తనకి చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇద్దరికి ఏమన్నా ఒకవేళ ఫుడ్ ఏదన్నా గొడవ అంటే కొట్టుకునే గొడవలు కాదు. జనరల్ గా నేను గిలిగచ్చాలు, నా గిలిగజ్జాలు అంటే చిన్న చిన్న మాట ఏమన్నా అనుకుంటే ఫుడ్ దగ్గర మాత్రం వస్తాయి. ఎందుకంటే నేను ఫుడ్ ఎక్కువ తిన్నాను, తన ఫుడ్ చక్కగా బాగా తింటది, మంచి ఫుడ్ తను. షీ లైక్స్ ఫుడ్, ఆమె చాలా ఇష్టం తనకి. రకరకాల ప్లేస్లను ఎక్స్ప్లోర్ చేస్తుంది, నన్ను కూడా బాగా తీసుకెళ్తుంది. ఏమన్నా మాట నేను తిన్ను, నువ్వు ఎందుకు తినమని ఇయ్యే అడిగితే మాటలు. ఓన్లీ ఫుడ్ దగ్గర మాత్రమే తన అలుగుద్ది, అది కూడా. మరి బుజ్జగించడం అయ్యా కామన్, అది మనకి ఇష్టం. అయ్యి సారీ ఎవరు చెప్తారు ఫస్ట్? నేనే. యూనివర్సల్. ఎస్, ఎందుకండి మనం చెప్తే అయిపోద్ది కదా. సరే, ఒక చిన్న ఆడపిల్ల, ఇప్పుడు ఆడపిల్ల సోకోప్పుడు ఎందుకు ఎదవేయగోలు, మనకి కాపాడుకోవడం మనకి ఇంపార్టెంట్ కదా. రిలేషన్ కాపాడుకోవాలంటే ఒకసారి చెప్తే ఏం పోతే SO 5 అక్షరాలు. విన్నారా అబ్బాయిలు? సారీ చెప్పండి ఫస్ట్ మీరు. 5 అక్షరాలకు వచ్చిపోతే నాకు వచ్చే ఆస్తులు నష్టం జరగదు కదా నాకు. ఏం లేమంటే అసలు చాలా బాగా చూసుకుంటున్నాను. అవునా? ఓకే, డన్. సో ప్రొఫెషన్ విషయానికి వద్దాం ఇప్పుడు. సో మీరు అంటే లైక్ ఓన్ గా యాజ్ అ లీడ్ గా కొన్ని వెబ్ సిరీసెస్ చేశారు, చాలా బాగున్నాయి. లైక్ సారంగ పని కావచ్చు, డేట్ విత్ బాస్ పార్ట్ 1 పార్ట్ 2 కావచ్చు, అండ్ ఇప్పుడు చేస్తున్నది కావచ్చు. అంటే లైక్ ఒక కథ మీరు అనేటప్పుడు ప్రతి దాంట్లో మీ డైలాగ్ డిక్షన్ కావచ్చు, మీరు ఒక అమ్మాయికి ఇచ్చే రెస్పెక్ట్ చూపించే విధానం కావచ్చు, చాలా బాగుంటుంది. అంటే లైక్ మీరు ఆ స్టోరీని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు వెబ్ సిరీస్? ఎందుకంటే ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉండకూడదు, ఒకదానికి ఒకటి అంటే చూసే ఆడియన్స్ కి బోర్ రాకూడదు. టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు అదే అనిపించేది ప్రతిసారి. ఏంటి దీనికి దానికి సమ్ కనెక్షన్ లేదు, బట్ కనిపించే పర్సన్ మాత్రం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే నేను ఏదైనా సిరీస్ గానీ ఒక వీడియో గానీ చేస్తే నమ్మేది ఏంటంటే 6 నుంచి 60 వరకు ప్రతి ఒక్క ఆడియన్స్ నా వీడియో చూడాలి. నేను ఓన్లీ సెటన్ ఒక గ్రూప్ ఉంటది కదా, ఆ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం నా వీడియోస్ లిమిటెడ్ కాకూడదని చెప్పి
బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ నుంచి ఇదే ఫిక్స్ అయ్యాను నేను. నా వీడియో ఓపెన్ చేస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోడి వరకు అందరూ చూడాలి. ఓకే. అప్పుడే నేను ఫ్యామిలీ పర్సన్ అవుతాను నేను. అండ్ దట్టు ఏంటంటే మనకు ఆడాలంటే కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ. బాబు ఇంటర్వ్యూ జరుగుతుందని చెప్పట్లేదు, మనకు నిజంగానే రెస్పెక్ట్ ఎక్కువ ఆడపిల్లంటే. ఓకే. ఎక్కడ నాకు తెలుసు ఆడవాళ్ళ వాళ్ళ వల్లే మనం ఇలా ఉన్నాం. ఎవరో కొంతమంది గురించి అందరిని అనకండి. సో ఆ మినిమం రెస్పెక్ట్ నాకు ఉంటుంది అనమాట. నాకేంటంటే నాకు కొంచెం లేడీ ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే, టు బీ ఫ్రాంక్. నిజంగా వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తారు నన్ను. వాళ్ళు అన్న నీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నదంటే థ్యాంక్స్ అమ్మ, రియలీ థ్యాంక్స్ అమ్మ. అందరికీ చూపించండి, ఫ్యామిలీ అందరికీ చూపించండి. పెద్దవాళ్ళు, పిన్నులు, బాబాయిలు, అత్తలు, వీళ్ళు నాకు ఎవరో వరుసలు కాదు, నేను కలిపి అందరూ పిలుస్తాను నేను. ఎవరన్నా బయట ఎవరన్నా కనిపించిన పిన్ని అంటాను, బాబాయ్ అంటాను, లేకపోతే అత్తయ్య అంటాను, మావయ్య అంటాను, పెద్దమ్మ అంటాను. నేను ఎక్కడన్నా మా వీడియోస్ చూడండి అమ్మ, అందరికీ చూపించండి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య. సో ఇట్లా నేను ఒక ఫ్యామిలీ పర్సన్ అవడం కారణం ఏంటంటే నేను చూస్ చేసుకున్న పాత్. అందరూ బాగుండాలి, చక్కగా నవ్వుకోవాలి నా వీడియో చూసి. అమ్మ నువ్వు చాలా బాగా చేస్తున్నావు అమ్మ. బయట ఇప్పుడు దాకా అందరూ నాకు చెప్పిన కాంప్లిమెంట్స్ కానీ ఇవే మోస్ట్లీ. చాలా బాగుందమ్మా, ఫ్యామిలీ అందరం కలిసి వస్తాను, ఇది నాకు ఆ మాట జాన్ నాకు. మా ఇంట్లో మీది ఒక ఎపిసోడ్ అయిపోయాక నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది కదా, మా ఇంట్లో గొడవ పడతారు. మా అన్నయ్య, మా వదిన, మా మమ్మీ వంట పనులు బిజీగా ఉంటే మా అన్నయ్య చూసేస్తే నువ్వు రాకుండా చూసేస్తున్నావా, మేము వచ్చాక కూర్చొని చూస్తామని. అట్లా ఫాలోయింగ్ ఉంది మా ఇంట్లో మీకు. నేను చెప్పాను నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అని అంటే, అవునా మమ్మల్ని తీసుకెళ్ళకుండా నువ్వు చేస్తావా అన్న టైప్ లో ఉన్నారు వాళ్ళు. అంత మంచి ఫ్యాన్స్ ఉన్నారు మీకు. సో ఈ ఫ్యానిజం ని కావచ్చు ఆర్ ఎల్స్ మిమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళని కాపాడుకోవడం అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ లో చాలా కష్టం. బికాస్ మహామహాలకే మాట పడ్డం కానీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ బ్యాక్ బిచ్చింగ్ అన్నది చాలా ఎక్కువ జరుగుతుంది ఇండస్ట్రీలో. సో అలా రవి గారికి అంటే లైక్ బ్యాక్ బిచ్చింగ్స్ లాంటివి ఎప్పుడైనా జరిగినాయి? అంటే రెగ్యులర్ ఉంటున్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కొత్తలో ఉండేవి కాదంతా, కొత్త మనకు తెలియదుగా. ఇప్పుడు కొంచెం 10 మందికి తెలుస్తున్నాం కదా. సో 10 మంది తెలిసిన దగ్గర నుంచి ఏంటంటే బ్యాక్ పిచ్చింగ్ అని కాదు కానీ అవకాశాలు కొంచెం చేజారిపోతున్నాయి ఊరికే అనమాట. అంటే ఎవరేం ఫీల్ అవుతున్నారు నాకు అర్థం అవట్లేదు. నాకు ఫస్ట్ అది నా దాకా తెలియటంలే. రావట్లేదంటే రావట్లేదని మాత్రం తెలుస్తుంది నాకు. సో బ్యాక్ ఏం జరుగుతుంది, బాధ మాత్రం లాస్ట్ ఉండేది నాకే. బ్యాక్ పిచ్చింగ్ అంటే జరుగుతుందేమో నాకు అనిపిస్తుంది. అంటే అది జరుగుతుందని నాకు షూర్గా నాకు తెలియదు. నాకు బ్యాక్ పిచ్చింగ్ లేకపోతే బ్యాక్ పాలిటిక్స్ వెనక లాగడం మేము జరుగుతుందేమో నాకు డౌట్ వస్తుంది. బట్ ఐఎమ్ నాట్ షూర్. జరుగుతుందేమో నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కాబట్టి మీకు తెలియదు. ఐఎమ్ నాట్ షూర్. మీరు యాంకరింగ్ కూడా చేశారు. యాంకరింగ్ కూడా చేశారు కదా. అదో సెపరేట్ కొత్త జాబ్ అండి అది. దానికి ఒక టాలెంట్ ఉండాలి. బట్ మీ వాక్చాతుర్యం చాలా అది బాగుంటది కానీ యాంకరింగ్ చేసేంత టాలెంట్ లేదు మనకి. దట్ ఈస్ డిఫరెంట్. ఓకే. యాంకరింగ్ చేసే వాళ్ళు తోపులు నాలని. ఫ్రస్ట్రేషన్ ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు? నాకా చెప్పాగా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, నాకు బాధ ఉంటది, కోపం రాదు. ఫస్ట్ థింగ్ నాకు అది చాలా అదృష్టం. మీకు కోపం తొందర రాదు అసలు. వచ్చినా కూడా దాని కోపం జనాలు ఫీల్ అవ్వరు, ఫస్ట్ నవ్వుతారు నన్ను చూసి. నువ్వు కోపడుతున్నావా, నవ్వుతుందిరా మాకు అంటారు. నా బతుకలు అయిపోయింది అది. నువ్వు కోపడుతున్నావో మమ్మల్ని నవ్వుతున్నావు అర్థం కావట్లేదు అంటారు. అలా అయిపోయింది నా సిచ్యువేషన్. ఫ్రస్ట్రేషన్ రాదు, మోస్ట్లీ బాధపడతాను అంతే. అరే ఇట్లా జరిగిందా, ఇట్లా కమెంట్ పెట్టారా, కమెంట్ పెట్టా చెప్పాక ఇందాక చూడొద్దంటే ఎట్లా రా, కనపడతారా నా కంటికి. అవి కంటికి కనపడినప్పుడు చూడకుండా ఎట్లుంటాం. సరే సరదాగా క్వశ్చన్. ఇప్పుడు మీరు కామెంట్స్ ఎలాగో చూస్తుంటారు కాబట్టి కొన్ని ఎలా ఉంటాయి అని అంటే, మన వీడియో కిందన వేరే వాళ్ళ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ గారు తెలిసి ఉంటుంది కదా, సుధీర్ గారు. అక్కడ ఏ వీడియో జరుగుతున్నా సరే జై సుధీర్ అన్న రేష్మిల పెళ్ళెప్పుడు ఇట్లా అడుగుతుంటారు కదా. సో అట్లా మీ కామెంట్స్ లో కావచ్చు, మీ వీడియోస్ కావచ్చు, మీ వెబ్ సిరీస్ కింద కామెంట్స్ లో సంబంధం లేని కామెంట్స్ ఏమైనా చూసేవారా మీరు? మీకు సంబంధం లేనివి. ఇప్పుడు అంత పెద్ద వేరే కమెంట్లు నాకు పెట్టింది ఎవరు లేరు. మనకు ఆడియన్స్ మనకు ఉన్నారు. బయట నుంచి తీసుకొచ్చి ఇంకొకటి గురించి గొప్పలు చెప్పిన కమెంట్ అయితే ఏమీ లేదు. అంటే నాట్ ఓన్లీ హీరోస్ గురించే కాదు, ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ పోనీ ఒకవేళ పాలిటిక్స్ జరిగాయి అనుకోండి, లైక్ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ అట్లా సిచ్యువేషన్స్ కి తగ్గట్టు. అంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఇలా కూర్చున్నాం కదా అంజలి, మనం ఇలా కూర్చొని మనం ఆడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎవడో ఒకటి చూస్తాడు, అది కింద కమెంట్ ఏం పెడతాడు తెలుసా? ఇది యాక్చువల్లీ నా కలరా చూసాను ఏదో కమెంట్. ఇది ఏం పెడతాడంటే కమెంట్, వీడు పెద్ద నేషనల్ సెలబ్రిటీ, మరి దేశానికి సేవ చేశాడు, ఈయన పెట్టి ఇంటర్వ్యూ ఎందుకు చేయడు? అసలు ఏదైనా ఉపయోగపడే ఎవరైనా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే 10 మందికి తెలుస్తుంది కదా. ఈ కమెంట్ నేను చూసాను, చాలా మంది పెట్టారు. ఇది మీ ఇంటర్వ్యూ? నా ఇంటర్వ్యూ వేరే ఇంటర్వ్యూలో జనరల్ ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి కదా, ఇంటర్వ్యూలు ఏవో నడుస్తాయి, మీరు చేసేవి లేకపోతే వేరే వాళ్ళు చేసే ఎవరో ఉంటాయి కదా. కింద కమెంట్ పెడతాడు, ఎవడిడు
నువ్వెవరు రికమెండ్ అసలు పెట్టడానికి? వీడి గురించి ఎందుకు అసలు? ఉమ్, ఎవరన్నా దేశానికి సేవ చేసే వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి. ఉమ్, అలా చేయరు. వీళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి మాకు చూపిస్తారు. నువ్వు ఎందుకు చూస్తావు ఇంటర్వ్యూ? ఉమ్. నిన్ను ఎవరు చూడమన్నాడే? ఓకే. మేమేదో జీవితంలో కష్టపడి పైకి ఎదిగి 10 మందికి ఏదో కాస్త ప్రెజర్ తగ్గించి చక్కగా నవ్విద్దాం మేము ట్రై చేస్తుంటే, లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా పాపం ఇంటర్వ్యూలు ఎందుకు కూర్చుంటారని జీవితంలో ఎదుగుదామనో, డెఫినెట్లీ. దేశాన్ని నాశనం చేద్దామని ఎవరు అనుకోరు. లేకపోతే దేశానికి ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు దేశానికి సేవ ఎవరు దారి వాళ్ళది. అయ్యో, వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయలేదంటే వాళ్ళ ఇంటర్వ్యూలు నడుస్తాయి. మీరు ఆ ఇంటర్వ్యూలు చూడరు, మా ఇంటర్వ్యూలు మీరు ఎందుకు చూస్తారు మరి? ఎస్, కామెంట్ పెట్టినోడు కూడా ఇంటర్వ్యూస్ చూస్తున్నారు కాబట్టి మీరు ఎందుకు చూస్తున్నారు? ఆ దేశానికి సేవ చేసే ఇంటర్వ్యూలు కూడా చేస్తారు. ఆ ఇంటర్వ్యూలు మీరు చూడరు, మీకు అవి ఫన్ ఉండవుగా. ఇలాంటి మీకు ఫన్ ఉంటే చూడగానే ఈడెవడో తేడాగా దొరికాడు కింద కమెంట్ వేసేయాలి. ఎవడీడు నేను ఎప్పుడు నేను చూడలేదు, నీ కమెంట్ నాకు కనపడుతుందిరా అయ్యా, నువ్వు నన్ను ఎప్పుడు చూడలేకపోతే నా ప్రాబ్లం కాదు అది. అమ్మో రవి గారు. ఇది కోపం కాదు, ఫ్రస్ట్రేషన్ కాదు, బాధలేండి. ఆ కమెంట్ చూడగానే అబ్బా ఏంట్రా బాబు ఇది. కాదు, సరదాగా ఆ. మన ఆవిడ పేరేంటి, ఏదో ఫ్రస్ట్రేషన్ ఉమెన్ అని ఒకటి ఫ్రస్ట్రేట్ ఉమెన్ ఉంటది కదా. సో అట్లా మీరు సర్కాస్టిక్ మ్యాన్, సర్కాస్టిక్ మ్యాన్ అని తీయొచ్చు కదా, బాగుంటది. అప్పుడు పెద్దోడిని అయిపోయాను, ప్రస్తుతం సినిమాలో స్టార్ అవ్వరు. సో మూవీస్ గురించి ఎలాగో టాక్ వచ్చింది కాబట్టి, సో విజయ్ గారు డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ భలే ఉంటాయి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ పెద్ద పెద్ద హీరోలు చేశారు. అంటే లైక్ ఆయన డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ అన్ని వాళ్ళ లైఫ్ లో, వాళ్ళ కెరియర్ లో టర్న్ పాయింట్స్ ఉంటాయి. సో అలా ఆయన డైరెక్షన్ వచ్చిన ఏదైనా సినిమా, ఎవరన్నా డైరెక్టర్ మీ మామయ్య గారు విజయభాస్కర్ గారు, విజయ్ గారు, అదే అందుకే విజయ్ గారు అన్నారు. సో ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఏదైనా సినిమా సీక్వెల్ అనుకోండి పోనీ, లేదా కరెంట్ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి తగ్గట్టు తీయాలి అనుకుంటే ఏ సినిమా చేద్దాం అనుకుంటారు? నువ్వు నాకు నచ్చు. ఓకే, ఎన్నిసార్లు చూసుంటారు సినిమా? అయ్యి బాబు, నేను ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను 6 చదువుతున్నా. 6వ క్లాసు. నీ అమ్మ ఏజ్ తెలిసిపోద్ది సర్లే. 6 చదువుతున్నా అని చెప్పేసమ్మని అమ్మ ఏజ్ తెలుసు. 6 చదువుతున్నా. మార్నింగ్ షో ఏమో ఒక్కని వెళ్ళిపోయాను. మధ్యాహ్నం మా అమ్మగారితో, సాయంత్రం మా నాన్న విజయవాడ నుంచి వచ్చిన తర్వాత మా నాన్న మొత్తం ఒకే రోజు 3 సార్లు షో చూసాను. స్కూల్ ఎగ్గొట్టేసి మళ్ళీ. అవునా? అలా ఇంటికి వచ్చి ఇట్లా అంకుల్ గురించి మాట్లాడుకునే వాళ్ళం, హీరో గురించి కాదు. వెంకటేష్ గారు బాగా చేశారు, ఆర్తి అగర్వాల్ గారు బాగున్నారు, ఇవన్నీ ఓకే. విజయభాస్కర్ గారి గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఒరే 3 గంటలు ఆడియన్స్ ని తల తిప్పకుండా అసలు అలా స్క్రీన్ వంక చూసి అసలు ఎంత ఎంజాయ్ చేశారా డైరెక్టర్ గారు. ఆయన గొప్పతనం గురించి మాట్లాడుకునే వాళ్ళం మేము. ఒక డైరెక్టర్ గురించి అంత అంత గొప్ప డైరెక్టర్ గురించి ఎక్కువసేపు మాట్లాడుకునే వాళ్ళం. అసలు అలాంటి ఆయన కాంపౌండ్ పడ్డాను వెళ్ళాను. అని చాలా సినిమా చూసారు కదా, దేవుడు కూడా వీడికి నచ్చినట్టు ఉందని చెప్పి చూసారేమో ఆయన. ఓహో నీకు అక్కడ ఇక్కడ ఈ లింక్ వేద్దాం, కొంచెం వెయిట్ చేయని చెప్పి ఇలాగా మెల్లగా అది. ఓకే, ఎప్పుడైనా అంటే మాట్లాడుకున్నారా, లైక్ ఇలా అనుకుంటున్నాము, ఇలా చేద్దాము, ఆర్ ఎల్స్ మిమ్మల్ని ఆన్ స్క్రీన్ లో ప్రెజెంట్ చేయడం? అంకుల్ నేను మంచి కమెడియన్ గా ఇష్టం. ఇప్పుడు సునీల్ గారు ఎట్లా మంచి స్టేజ్ లో ఉన్నారో, అంకుల్ కి నా కామెడీ వీడియోస్ కానీ అన్ని చూసి మొన్న ఉషాపర్ణిలో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను హీరోకి. వాళ్ళ అబ్బాయికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. అంకుల్ హీఈస్ వెరీ హ్యాపీ. తేజ ఖచ్చితంగా హీ విల్ గో టు ప్లేసెస్, మంచి హైట్స్ లో కొంటాడు, బట్ ప్రాపర్ బ్రేక్ అవుట్ పడాలి దానికి అని చెప్పి ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. అంతే. ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుకుంటారా, లైక్ ఆర్టిస్టుల గురించి, ఎవరి గురించి అయినా మీకు తెలుసుకోవాలి అన్నప్పుడు అడుగుతారా? అంకుల్ జరిగిన ఎక్స్పీరియన్స్ అన్ని చెప్తారు మొత్తం. ఆయన జీవితంలో చూసిన వాటి గురించి అన్ని చెప్తారు. మా దగ్గర ఏది దాచారు, అందరూ ఫ్యామిలీ అయిపోయాం మేము. అవును, కొత్తలో అల్లుడు కాదు, ఇప్పుడు సొంత కొడుకులోనే వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉంటున్నాను నేను. మాదంతా ఒకటే అపార్ట్మెంట్. వాళ్ళది 501, మనది 502. ఎదురెదురు అపార్ట్మెంట్లు. నేను పడుకోవడానికి 30,000 కడుతున్నాను అద్దెనే. అది ఒక బెడ్రూమ్ ఉంటుంది, మిగతా అంతా ఇక్కడే. నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందరం కలిసే ఉంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, మా మూమెంట్స్ అన్ని షేర్ చేసుకుంటాం. ఈరోజు షూటింగ్ ఏం జరిగింది అని నేను, నా వైఫ్ ఈ రోజు అంతా ఏం చేశాను తను, లేకపోతే వాళ్ళ అబ్బాయి ఈ రోజు తర్వాత ఏం చేద్దాం డాడీ అని చెప్పి అందరం హ్యాపీగా, మా అత్తయ్య గారు జోకులు వేస్తుంటారు హ్యాపీగా మా మీద. సో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. పర్టికులర్ గా మీరు అంటే లైక్ వెబ్ సిరీస్ అవి చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం మీ వర్క్స్ లో బిజీగానే ఉంటారు మీరు. ఫ్యామిలీ టైం ఎలా ఇస్తారు? అంటే చాలా మంది ఏమంటారంటే ఒక ఫోన్ పట్టుకొని ఇలా ఉంటది, ఏమైనా అంటే మేము వర్క్ చేస్తున్నాము, ఆర్ ఎల్స్ నేను వర్క్ చేస్తున్నాను, నేను వర్క్ లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు అని చెప్పి ఒక ఇద్దరే ఉన్నా, ముగ్గురే ఉన్నా, సేమ్ ప్రొఫెషన్స్ లో ఉన్నా కూడా ఒకరికొకరు టైం ఇచ్చుకోరు. అది లవర్స్ కావచ్చు,
ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు. మీరు ఎట్లా మేనేజ్ చేసుకుంటారు? అంటే మోస్ట్లీ నేను బయట అక్కడ నాకు ఖాళీ ఉంటే నా వైఫ్తో తిరుగుతా బయట. షాపింగ్ మాల్స్ కానీ, షాపింగ్ కానీ, సినిమాలు కానీ, డిన్నర్, లంచ్, డేట్లు కానీ, ఎవ్రీథింగ్. నాకు ఫ్రీ ఉంటే, షూటింగ్ లేకపోతే ఓకే. షూటింగ్ లేకపోతే తనతోనే మోస్ట్లీ. కంప్లీట్ తనే, తనకే టైం అంతా ఇచ్చేస్తాను నేను. అనే ప్రపంచం. ఇంకా తనే నాకు లైఫ్ అంతా, నాకు తనే కాబట్టి నాకు గైడ్ చేసేది మొత్తం ఎవ్రీథింగ్ తనే. నేను ఎక్కువ ఎవరితో బయట ఎక్కువ తిరగను. ఉంటే షూటింగ్ చేసుకుంటా, లేకపోతే మా ఆవిడతో తిరుగుతా. ఓకే. ఫ్రెండ్స్ చాలా తక్కువ కలుస్తా. అపార్ట్ ఫ్రమ్ యువర్ వైఫ్, మీ ఫ్రెండ్ ఎవరు? అమర్దీప్. అమర్దీప్ గారు. ఓకే. సో కంటిన్యూ చేయండి, అదే నా క్వశ్చన్ కి ఆన్సర్. అంతే, ఇంకా తనకే మొత్తం నా టైం అంతా ఇస్తాను మోస్ట్లీ. అంటే కంప్లైంట్స్ ఏమి ఉండవా ఆవిడ దగ్గర నుంచి, ఆర్ మీ దగ్గర నుంచి ఆవిడకి? మో ఉంటే మీలా ఉండాలండి, దిష్టి తగలకూడదు అసలు మీకు ఎక్కడ. అమ్మో, అంటే మీకు మీ వైఫ్ కి. నేను ఆనంద చూస్తాను వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి. అయ్యయ్యో, ఆడే చూసాడు ఏమనుకుంటే ఆడే ఉద్దేశంతో అన్నాడు అంట. ఆవిడే ఉద్దేశంతో కాదు, ఈడో పెద్ద పేరు అని చెప్పి అనుకుంటారు వాళ్ళు. మనం ఏదైనా అనుకున్నా పైసలు ఏమైనా ఖర్చు అవుతాయా అనుకోవడానికి. నేను ఏదైనా మనకు ఛాన్స్ ఉంటే ఎప్పుడైనా పొరపాటున పెద్ద పెద్ద మినిస్టర్లు అందరూ యూట్యూబ్ లో ఏమన్నా నాకు అది వస్తే ఏదన్నా మీటింగ్ కమెంట్ పెట్టేవాడికి 100 రూపాయలు కట్టాలని చెప్పి పెడదామని చెప్పి అంటాను నేను. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ కామెంట్స్ పెడతారా? పెడతారు కదా, ఇప్పుడు 100 కమెంట్ 100 రూపాయలు కమెంట్ కి 100. ఎందుకంటే ఆ కమెంట్ వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏం లేదు. వాళ్ళ వ్యూస్ తెలియడం తప్పితే, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియడం తప్పితే. ఎప్పుడన్నా యూట్యూబ్ లో పొరపాటు మీటింగ్ పడతా, నేను పెద్ద స్టార్ అవ్వకపోయినా వాళ్ళతో మీటింగ్ ఎదురు రోజు పడుతుంది కదా. పడుతుంది. ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్స్ట్రా 100 మీటర్లు ఎక్స్ట్రా ఎక్కనా ఎక్కుతారు. ఆ ఎక్కిన రోజు ఖచ్చితంగా యూట్యూబ్ పడితే మీటింగ్ పడదా అని అడుగుతాను. సార్ 100 రూపాయలు కమెంట్ పెడదాం సార్, ఎందుకు పెట్టాడో ఆడికి ఆ రీజన్ చెప్పాలి అని చెప్పి కింద అన్ని దాని డిస్క్రిప్షన్ అడుగుదాం సార్ అని చెప్పి పెడతా ఏదో రోజు. భలే ఉంటది, ఎందుకంటే నా ఒక్కడ బాధ కాదు ఇది, అందరినీ వేసుకుంటారు పాపం. ఎవరిని వదలరు, ఎవరిని, నా ఒక్కడదానే కాదు, అందరిని తిడుతుంటారు. వాళ్ళందరి కోసం మనం మాట్లాడాలి. ఎందుకండి పాపం అందరిని కింద కమెంట్లు తిట్టి బాధపడి నన్ను తిట్టారు, నేను ఎంత బాధపడతాను అందరూ బాధపడతారు, బయటికి చెప్పరు అంతే. ఎవడు ఇప్పుడు భుజం మీద చెయ్యేసి బాగా పట్టించుకోద్దురా అన్నవాడు ఆడు బాధపడతాడు. ఆడు ఇడితే మనకి ఏమైనా చెప్తాడు, చెప్పరు. నాకు ఉచిత సలహా కాబట్టి భుజం మీద చేసి బాగా బాధపడగా నిన్ను కాబట్టి నన్ను కూడా తిడతాడంటే నన్ను తిట్టాడు రాడు. కమెంట్ లో నేను ఆల్రెడీ వేసుకోవటం, నువ్వు నాకు ఎదవ మోటివేషన్ ఇవ్వక్కర్లా, ఎదవ మోటివేషన్ అంతా నాకు అన్ని నాకు తెలుసు. ఓకే ఓకే, సూపర్. సో ఏంటి బిగ్ బాస్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి అని వింటున్నాం మేము. అంటే గత ఒక 2-3 టైమ్స్ నేను వింటున్నా, లైక్ ఫలానా పర్సన్ వెళ్తున్నారు అండ్ రవి శివతేజ ఇస్ దేర్, ఈ సీజన్ కి వచ్చేస్తున్నారు ఈ కంటెస్టెంట్స్ అని. ఏంటి అది నిజమా? కాల్స్ వస్తున్నాయి? ఆఫర్ వచ్చింది. మరి ఎందుకు వెళ్ళలేదు? ప్రస్తుతం ఆవిడ లేకుండా ఉండలేనండి, నా వల్ల అవ్వదు, కష్టం అండి. 100 రోజులు ఉండలేను కాదు సార్, అంటే ఒక 1 వీక్ or 2 వీక్స్ అవదండి. అంటే 100 రోజులు ఉండిపోతాను నేను. ఉంటే 100 రోజులు ఉండిపోతారు. మన కాన్ఫిడెన్స్ అండి, మనం సూపర్, ఏదో రకం మేనేజ్ చేస్తాం మనం. అంటే ఇప్పుడు మీ అంటే బిగ్ బాస్ అనేది కొంతమందికి ఎలా ఉంటుందంటే చాలా వరకు ఐదర్ అయితే ప్లస్ ఆర్ హెల్త్ మైనస్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఏంటి అని అంటే ఒక మంచి స్టేజ్ లో ఉన్నారు, జనాలు బాగా గుర్తుపడుతున్నారు. సో వెళ్తే ఉండే అవకాశాలు బాగానే ఉంటాయి కదా, కెరీర్ కూడా ప్లస్ అవుతుంది కదా. మనకు అసలు ఉండలేనండి, అవ్వదు నాకు. అంటే ఫోన్లు తర్వాత మూడో ప్రపంచంతో సంబంధం లేకుండా లేదండి, ఉన్నది ఒకటే లైఫ్. ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు, ఇప్పుడు చచ్చిపోతాం తెలియనప్పుడు 100 రోజులు వేడి ఎక్కడ కాంపౌండ్ ఎందుకు? ఎందుకంటే చాలా పెద్దగా టాస్క్లు అండి, ఏవో ఆడాలి, తర్వాత ఏవో గొడవలు పడాలి, సంథింగ్ ఏవో ఎక్కడెక్కడో పొరపాటు మాట వస్తుంది, వాళ్ళ మీద వీళ్ళ మీద అరుచుకోవాలి. అవదండి నాకు, స్ట్రెస్ తీసుకోవాలి, అంత గొడవ పడాలి, నాలుగు జుట్టు ఊడిపోతుంది ఈ గుంపులో. మళ్ళీ అలాంటి ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా జుట్టు ఊడిపోలేను. మీరు అవుట్డోర్ షూటింగ్స్ కి వెళ్ళరా? వెళ్తాం. ఎన్ని రోజులు వెళ్తారు? 3 days కానీ 1 week కానీ వెళ్తాం. వెళ్ళేటప్పుడు మీ వైఫ్ ని కూడా తీసుకొని వెళ్తారా? ప్రొఫెషన్ ఇస్ ప్రొఫెషన్, పర్సనల్ ఇస్ పర్సనల్. ఓకే, దాని సో బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఏంటి? మంచి షో అండి, అంటే చాలా మంది దాని వల్ల హ్యాపీగా బతుకుతున్నారు, అంతే కదా. బిహైండ్ ద కెమెరా, ఆన్ ద కెమెరా చాలా మంది బిగ్ బాస్ వాళ్ళు బతుకుతున్నారంటే డబ్బు, ఫైనాన్షియల్ గా, ఫేమ్ గా, హ్యాపీగా 3 పూట్ల ఫుడ్ తిన్నారంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ షో యాక్చువల్లీ. బట్ అది నాకు సూటబుల్ కాదు. అండ్ అమర్దీప్ గారు వెళ్ళినప్పుడు, అమర్దీప్ గారు ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి ఆయన చాలా ప్లసెస్ చాలా మైనసెస్ చూపించారు. బట్ హౌస్ లో ఉండేటప్పుడు పాప మనిషి చాలా నెగటివ్ అయిపోయారు. బట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒరిజినాలిటీ ఏంటి అని తెలిసిన తర్వాత చాలా పాజిటివ్ అయిపోయారు. సో మీకు ఎప్పుడైనా హౌస్ లో ఉన్నప్పుడు ఆయన్ని చూసినప్పుడు ఎందుకు మనోడు ఇలా చేస్తున్నాడు అని బయటకు వచ్చిన తర్వాత మందలించింది ఏమైనా ఉందా?
అంటే బాధపడ్డాను బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఆ, మా అమర మీద ఏవో రాళ్ళు విసిరారు బయటకు వచ్చిన తర్వాత కార్ల మీద అందరూ రాళ్ళు వేసారు, అంతా జరిగిందంతా. అప్పుడు భయం వేసింది, అరే ఎందుకు వెళ్ళాడు రా బాబు వీడు అనవసరంగా, ఉంటే ఇక్కడ ఉండిపోతే బాగుండేది కదా, ఆల్రెడీ ఫేమ్ ఉంది ఆడికి. లోపలికి వెళ్తే చెప్పాను కదా సిచ్యువేషన్స్ ఎలా ఉంటే తెలియదు, ఒకరి మీద ఒకరు అరుచుకోవడం, వేరే వాడికి సంబంధించిన అభిమానులు ఇప్పుడు కోపం వస్తుంది, వీడి ఆడి మీద అరిస్తే అభిమానులకు వీడి మీద కోపం వస్తుంది. సో లోపల ఏం జరిగిందో మనం ఎవరికి తెలియదు, వాళ్ళకి తప్పితే. మనకి టెలికాస్ట్ ఏం చేస్తారో మనకు తెలియదు, ఆ ఎడిటింగ్ అంతా జరుగుతుంది. సో బయట అభిమానులు ఏం చేస్తారు, ఈడు ఆపోజిట్ పర్సన్ మీద అరిసాడు, ఎందుకు వచ్చాడో తెలియదు, రీజన్ తెలియదు. రీజన్ అక్కడ ఏమైనా కింద డిస్క్రిప్షన్ లో రాస్తారు, కింద కమెంట్లో రాయరు కదా, వీళ్ళు పెట్టి యూట్యూబ్ కమెంట్ లో ఉంటది. సో అక్కడ కమెంట్ దాన్ని బట్టి నాకు ఎక్కడ తిరిగినా మనం కామెంట్స్ దగ్గరకే వస్తున్నాం తెలుసా, అంటే ఏ టాపిక్ మాట్లాడినా తిరిగి తిరిగి కామెంట్స్ వరకే వస్తున్నాం. రౌండ్ ద గ్లోబ్ అండి. ఓకే డన్ కంటిన్యూ. అట్లా ఇలా కొంతమంది అభిమానులు ఇక్కడ యాంటీ అయిపోయాడు. చెప్పే కదా లోపల రీజన్ తెలియకుండా గొడవలు పడ్డారు, రీజన్ ఏదో ఒకటి ఉంటది, వీళ్ళకి రీజన్ తెలియదు బయట వాళ్ళకి. నాకు ఎందుకంటే అరే అనవసరంగా వెళ్ళాడా, వచ్చిన తర్వాత బాధపడ్డా, ముందు వెళ్ళేటప్పుడు కూడా భయపడ్డాను, రే అవసరమా, లోపల ఏం జరుగుద్దో తెలియదు, చాలా జరుగుతాయి, బిగ్ బాస్ అది, అదే కొంచెం పెద్ద షో అది. సో ఏమన్నా తేడా జరిగినా నెగిటివ్ అయిపోతావు, పాజిటివ్ జరిగితే ఓకే హ్యాపీ, నెగిటివ్ జరిగితే ఖచ్చితంగా జీవితం అట్టయిపోద్ది. సో అట్లా భయం వేసింది, అబ్బా బాధ వేసింది, అరే అవసరం వెళ్ళావా, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం కరెక్ట్ చేసుకున్నాడు మొత్తం అంతా. లేదు అమరగం ఈజ్ అ నైస్ పర్సన్, అంత బాగానే ఉంది. ఇప్పుడు ఇస్మార్ట్ జుడి చూస్తున్నారా అసలు? మనం షోస్ చూడరు అసలు సరదాగా, అంటే నేను బిగ్ బాస్ నేను మా టీవీలో మొన్న షో చేశాను, కిరాక్ బాస్ కిలాడి గర్ల్స్ అని చెప్పి, ఆ షో చూడలేదు నేను చేసిన షో. ఇదేందయ్యా ఇది షో అంతా మాకు కనబడుతుంది కదా, మళ్ళీ నేను ఓపెన్ చేసి ఏం చూస్తాను షో, నేను అంటే ఎవ్రీ రౌండ్ నాకు తెలుస్తుంది, నాకు అంటే సరదాగా టైం పాస్ అట్లా ఫ్యామిలీతో. అసలు నేను చేసిన షో నేను చూసుకుంటే అంతకన్నా కామెడీ ఇంకోటి ఉండదు. ఏం గేమ్ ఆడానో, ఏమేమి ఎవరెవరు అక్కడ ఏమేమి అరుచుకున్నారో, లేకపోతే ఎవరెవరు ఎక్కడెక్కడ గేమ్ ఆడా ఎవరి దగ్గర అన్ని తెలిసినప్పుడు నేనే చూసుకుంటా షో. బయట చూసి నువ్వు చేసావు బాగా చేసావు అని చెప్తాను. మీ వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ చూసుకుంటారా? అవి చూస్తారా? బాగా నచ్చిన సిరీస్ ఏంటి? మీరు ఆల్మోస్ట్ అన్ని సూర్య మీరు యాజ్ అ లీడ్ గా చేసింది సారంగపాణి, దాని తర్వాత డేట్ విత్ బాస్. విరాజిత గారు అసలు హైలైట్ అసలు ఆవిడ కదా. సో అంటే లైక్ ఇప్పటి వరకు చేసిన ఆర్టిస్టుల్లో యాజ్ అ లీడ్ గా చేసిన పర్సన్స్ లో అంటే లైక్ నాకు తెలిసి విరాజిత గారితో 2-3 ఉన్నట్టున్నాయి కదా. డేట్ విత్ బాస్ సీజన్ 1, సీజన్ 2 రాజారాణి, రాధాగోపాలం కూడా, రాధాగోపాలం 4 అంటే ఎక్కువ టైమ్స్ విరాజిత గారితో. సో బేసికల్ గా ఏంటి అని అంటే ఈ మీరు చేసిన వెబ్ సిరీస్ అన్నిటిలో పోల్చుకుంటే షీఈస్ ద వన్, అంటే లైక్ ఆవిడతో కంఫర్టబుల్ గా ఉంటుంది వెబ్ సిరీస్ చేసినప్పుడు. అండ్ వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ ఇవ్వండి అండ్ వాట్ కైండ్ ఆఫ్ అ సీన్ చెప్పండి, ఓన్ చేసుకుంటారనంటే ఎవరు? తను విరాజితే. ఓకే, తోపు ఉంటది తను, తను మౌల్డ్ అవ్వగలుగుతుంది దేనికైనా సరే, మౌల్డ్ అయిపోతాను. అంటే ఒక ఎమోషనల్ సీన్ అవనివ్వండి, అంటే నా కామెడీ టైమింగ్ కి అంత పవర్ఫుల్ గా మ్యాచ్ చేయగలిగేది అయితే ఆ అమ్మాయి విరాజితే. ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైనా పని చేస్తానంటే అవతల పక్క నుంచి రెస్పాన్స్ కూడా అంతే ఫాస్ట్ గా ఉండాలి, అంతే ఫాస్ట్ గా వచ్చినప్పుడు సీన్ పండుద్ది, విరాజితే ఇవ్వగలుగుతుంది. ఏదన్నా పొరపాటున ఏదన్నా అంటే ఏ పీకుతున్నా అంటే నీకెందుకు టక్కన వచ్చి అవతల నుంచి రెస్పాన్స్, అవతల నుంచి భయపడిపోయి ఇప్పుడు నువ్వేం పీకుతున్నాను కానీ అదే నీకెందుకు అంటే చచ్చిపోయింది పంచి, ఇక్కడ అయిపోయింది. అక్కడ ఇమ్మీడియట్ గా నువ్వేం పీకుతున్నా అంటే నీకెందుకు అన్నాను, అయిపోయింది. నాకెందుకంటే క్యాజువల్గా అడిగాను, కొత్తిమీర కట్ట అడిగినా నీకెందుకు అన్నానుకో, ఇట్లా ఈ పంచులు ఓన్లీ విరాజిత మాత్రం ఇవ్వగలదు, స్ట్రాంగ్ గా ఇవ్వగలదు. సో డైలాగ్స్ అవి మీరే రాసుకుంటారా? మనకు డైరెక్టర్ ఉన్నాడు ఆన్ ద స్పాట్. పవన్ ఆన్ ద స్పాట్ అంటే ఐ మీన్ టు సే మీరే రాసుకుంటారంటే ఇప్పుడు కొన్ని ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి కదా, ఇంప్రూవైజ్ జరుగుతాయి. స్క్రిప్ట్ మాకు ముందు రోజు వస్తుంది. పవన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు డైరెక్టర్, వెరీ గుడ్ డైరెక్టర్. నాకు ఫ్యూచర్ లో చేస్తే వాడితోనే చేస్తా సినిమా నేను. తను ఏంటంటే తను గోదావరి సైడ్ మనవాడు, అమలాపురం సైడ్. ఆడికి నా బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటది, నేను ఎట్లా మాట్లాడతాను తెలుసు, వాడు బాగా తెలుసు అనమాట. అన్న ఎట్లా కామెడీ బాగా చేయగలుగుతారని చెప్పి నన్ను బాగా మౌల్డ్ చేసుకుని నేను ఎట్లా మాట్లాడతానో అట్లా రాస్తాడు. సో వాడితోనే గత 2 years నుంచి వాడితో ట్రావెల్ చేస్తాను నేను. నా ఎవ్రీ సిరీస్ కాడే డైరెక్టర్. మీరు లవ్, రొమాంటిక్ అండ్ కామెడీ జోనర్ బాగా చేస్తారు.
ఏదైనా మాకు తెలుస్తుంది కాబట్టి చూస్తున్నాం కాబట్టి. అప్పుడప్పుడు కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది. ప్రేమించే అబ్బాయి ఇంతలా అర్థం చేసుకుంటే బావుంటదేమో అని చెప్పేసి. లైక్ 'రాధా గోపాలంలో' కొన్ని సీన్స్ చూసినప్పుడు. అంటే ఎప్పుడు ఈ జానరా మాత్రం నేను టచ్ చేయను, నేను ముట్టుకోను అని అనుకున్న జానరా ఏదైనా ఉందా? అంటే మేబీ ఈ సాడిస్టిక్ రోల్స్ చేయగలుగుతానో లేదో తెలియదు, చేయలేనమ్మా మేబీ నేను. అదే సాడిస్టిక్ రోల్స్ అంటే సైకో. సైకో రోల్స్ ఉంటాయి కదా, క్రూరత్వంగా చంపడాలు, ఆ, మా మెర్సిలెస్ కిల్లింగ్ ఉంటది కదా, కొన్ని కొన్ని ఏముంటాయి కమ్మా, చేస్తారు కదా సైకోలు. మేబీ నేను చేయలేనేమో, నాకు డౌట్. చేయలేను, మోస్ట్లీ చేయలేను. అంటే నేను ఇందాక నుంచి అనుకుంటున్నా ఈ క్వశ్చన్ అడుగుదామని. యాక్చువల్లీ అంటే మీలా నవ్వించే వాళ్ళు కావచ్చు, అంటే లైక్ జనాన్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఒకానొక పాయింట్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చిన మంచిగా మోలై చేయగలరు. సో మీలో ఒక సైకో కిల్లర్ ని చూడాలని. సో ఎప్పుడైనా చేయలేనేమో మేబీ డైరెక్టర్ ఆ విజన్ లో చూసి రవి పర్లేదు నేను చేయించుకుంటాను అని ఆయన చేయించుకుంటే ఓకే. అంటే నా అంతటి నాకు చేద్దాం లేదు. ఏది ఇప్పుడు సైకో రూల్స్ అలాంటివి చేద్దాం అయితే నాకైతే లేదు. వస్తే చేస్తారు. ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు పిలిచి రవి నువ్వేం మాట్లాడితే నేను చేయించుకుంటానంటే ఓకే, నేను మూసుకొని చేయలేదు. ఎందుకంటే డైరెక్టర్ ఏం చెప్తే చేయాలి. నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ హావ్ టు డూ ఎవ్రీథింగ్. ఏదైనా చేయాల్సిందే నేను. ఓకే. అండ్ వన్ క్వశ్చన్, హర్ట్ అవ్వద్దు. అంటే చాలా మందిది ఒక ఒపీనియన్ ఉంటది, సీరియల్ ఆర్టిస్టులు చిన్న స్క్రీన్ మీద కనిపించిన వాళ్ళు 70mm లో కనిపిస్తే ఎంతగా యాక్సెప్ట్ చెయ్యరేమో అని అంటారు. బట్ దాన్ని కాదు అని ప్రూవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. యా. సో మీ వరకు వస్తే అలాంటి భయాలు ఏమైనా మీ వరకు ఉన్నాయా? భయాలంటే ఈ అంటే టీవీ సైడ్ కంప్లీట్ ఆ వర్క్ వేరు అంజలి, కంప్లీట్ వేరు. అసలు వాళ్ళ హార్డ్ వర్క్ నేను చూసాను కదా, షో చేశాను కదా, అది టీవీ షో. అది టీవీ షో అన్నప్పుడు అది టీవీ సైడ్ వర్క్. అది ఎంత కష్టపడతారంటే పొద్దున ఎప్పుడో ఒక అరౌండ్ ఒక 10-10:30కి మొదలుపెట్టి షో మొదలుపెట్టి రాత్రి 2-3 దాకా కంటిన్యూస్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అంజలి. మొత్తం కెమెరాలు కానీ, డైరెక్టర్స్ కానీ, లేకపోతే అక్కడ ట్రాక్ మ్యాన్లు కానీ, ఎవరైతే కానీ చాలా చాలా కష్టం. వాళ్ళ సైడ్ కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట. వాళ్ళకి ఆ రీజన్ అంతా బాగుంది, వాళ్ళ దారి వేరు, వాళ్ళ ప్రపంచం వేరు. ఇప్పుడు పెద్ద స్క్రీన్కి వచ్చారు కానీ అంటే ఇక్కడ కొంచెం టైం ఉంటుంది. కొంచెం మార్నింగ్ ఇప్పుడు 6కి మొదలు పెట్టామంటే ఈవినింగ్ 6కి ప్యాకప్ చెప్పేస్తారు. ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది, ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ టైం ఉంటుంది, ఒక సిస్టమాటిక్ గా ఫాలో టైం ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే కొంచెం టైమింగ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి, హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ రాలేరని కాదు, రావచ్చు. కాకపోతే వాళ్ళు ఎంచుకున్న దారి అది బాగుంది అనుకోండి, చాలా మంది అక్కడ ఉండిపోయారు. ఇక్కడికి వద్దామని ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, లేకపోలేరు. చాలా మంది. నాకేంటంటే ఆ సైడ్ ప్రస్తుతానికి వెళ్దాం లేదు, ఈ సైడ్ లోనే ఉండి ప్రస్తుతానికి ఇక్కడ మనం సక్సెస్ అయ్యి తర్వాత ఇంకా టీవీ షోలు చేయకుండా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు మనల్ని ప్రమోషన్ పిలుస్తారు, షోలు ఉంటాయి కదా, ఇవి మన పండగకి చేసే షోలు ఉంటాయి, గెస్ట్ల కింద పిలుస్తారు. మనం ఫ్యూచర్ లో వెళ్తాం ఎవరికి తెలుసు. ఎందుకంటే ఈ రెండు కలిసి ఉంటే మనం బాగుంటాం. మనం సినిమాను టీవీ కలిసి ఉంటేనే కదా మనకి ఎక్కడన్నా సినిమాలు కూడా హైలైట్ అయ్యేది. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లు చాలా మంది వెళ్తున్నారు టీవీ షోలకి. అవును, చాలా మంది. అండ్ ఈవెన్ బిగ్ బాస్ కావచ్చు, సంక్రాంతి పండుగలు కావచ్చు, ప్రతిదానికి వెళ్తున్నారు. సో ఈ సంక్రాంతికి మీరు ఇంటికి వెళ్తున్నారా? వెళ్ళకపోతే ఎలాగ అసలు. సినిమాలు, పెద్ద సినిమాలు ఉన్నాయి కదా, గేమ్ చేంజర్ చూసేస్తారు. నేను బయలుదేరే 12th 12th బయలుదేరుతాను. 10th నైట్ వరకు నాకు షూటింగ్ ఉంది. ఏంటి గేమ్ చేంజర్ మీద ఏముంది ఎక్స్పెక్టేషన్స్ మీకు? బాగుంటదండి, గ్రాండ్ ఇయర్ బాగుంటది నా ఫీలింగ్. మరి సినిమా చూస్తే ట్రైలర్ చూసారా? ఒక సినిమా ట్రైలర్ చూసి కథ ఏంటో గెస్ చేయగలరా? లేదండి, మనకు అంత ఓవర్ యాక్షన్ చేయనండి. నేను మొర్ర పగిలిపోగలదు. నాకు ఎవరన్నా కొటేషన్ కొడేస్తారు నాకు ఎందుకంటే బాబు. నేను నార్మల్ ఆడియన్ లా చూస్తాను సినిమా. నేను అసలు పెద్ద జడ్జ్ అనండి సినిమాని. సినిమా బాగున్నా బాగోపోయినా అది ఎలా ఉన్నా సినిమా ఎలా అంటే సినిమా ఎలా ఉందో చూడడానికి వెళ్తాను ఫస్ట్. నాకు ఏదో నేర్చుకోవడానికి దొరుకుద్ది కదా, హీరో నుంచో కమెడియన్ నుంచో లేకపోతే పక్కన ఆర్టిస్టులు ఎవరో ఒకరు ఉంటారు కదా. సో సంథింగ్ ఏదో నేర్చుకోవడానికి ఏదో దొరుకుద్ది అని చెప్పి అక్కడికి వెళ్తాయి. మోస్ట్లీ నేను చేసే పని ఇది. థియేటర్కి వెళ్ళానంటే ఏదో నేర్చుకుని వస్తాను. సంథింగ్ ఈరోజు ఏదో చూసాను రా, ఇక్కడ మనం కూడా ఎట్లా చేస్తే బాగుంటుంది సీన్లో, ఏదో చూసి నేర్చుకుంటాను నేను. ఎవరు ఇన్స్పిరేషన్ మీకు ఆర్టిస్టులు? కామెడీలో అయితే సునీల్ గారు. హీరో గారు అయితే మన మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు ఫేవరెట్. అండ్ ఫస్ట్ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చిందో తెలుసా? తెలీదండి. ఇప్పుడు నేను తెలుసు అని చెప్తే మూతి పగిలిపోతున్నా. తెలీదండి, అయ్యని నేను చెప్పుకున్నాను. నేను ఇప్పుడు తెలిసి అంటే అదో బాధ. లేదు, తెలియదు, నిజంగా ఓపెన్ చెప్తాను, తెలియదు నాకు. మహేష్ బాబు గారు ఇష్టం నాకు. నా ఓ తెలిసిన దగ్గర నుంచి ఆయన ఇష్టం నాకు. ఆయన సినిమాలు ఎప్పుడైతే చూడడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి. ఫస్ట్ మీరు చూసిన ఫస్ట్ మూవీ రాజ్కుమారుడు.
ఎప్పుడైనా కలిసారా ఏదైనా ఈవెంట్స్ లో కానీ లేదండి, ఏదైనా ప్రమోషన్స్ లో? ఆయనతో కలిసి పని చేస్తానండి, నాకు ఆ నమ్మకం ఉంది. సో మహేష్ బాబు గారిది రాజ్ కుమారుడు చూసాను ఉమ్, అన్నారు కదా. అఫ్ కోర్స్ డెఫినెట్లీ మీరు కలిసి నటించాలని నాకు కూడా ఉంది. yeah, బట్ మనం కొంతమందిని చూస్తే అడ్మైర్ అవుతూ ఉంటాం. ఉమ్. అలా ఎప్పుడైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన ఫంక్షన్స్ కి వెళ్ళడం ఆర్ ఎప్పుడు ఈవెంట్స్ కి? వెళ్ళలేదు అస్సలు. ఎక్కడ మనం అలాంటి చేయం మనం. ఏదో రోజు ఖచ్చితంగా వాళ్ళని ఫేస్ ఆఫ్ అవుతాం అని చెప్పి ఒక నమ్మకం నాకు. మేబీ ఆ నమ్మకం నన్ను ఇక్కడ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిందేమో నాకు. ఆడిషన్స్ కి వెళ్తూ ఉంటారా? వెళ్తుంటాను. ఇఫ్ నెససరీ నా వీడియోస్ అన్నీ నేను పంపిస్తాను. మళ్ళీ నేను చేసిన వీడియో చాలా ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ అంత ఉంది కాబట్టి ఇది సరిపోదు, ఒకసారి ఆడిషన్ వచ్చి మేము చెప్పిన సీన్ చేయమంటే నో ప్రాబ్లం వెళ్ళిపోతాను నేను. నాకు అలాంటిది ఉండదు. ఇప్పుడు రాజమౌళి గారిది లుక్ ఒకటి రిలీజ్ చేశారు. ఏది అదేంటి మహేష్ బాబు గారు ఒకటి రిలీజ్ చేశారు. కొత్త ఏం రిలీజ్ చేశారండి? చేశారండి. ఏది దుమ్ములోదా? ఆ దుమ్ములోదంటే RC16 అది కాదండి, నిజంగానే రిలీజ్ చేశారు మహేష్ బాబు గారిది ఒక లుక్. మొన్న ఓపెనింగ్ జరిగిన రోజున ఏది చూపించండి ఫోన్ లో, ఆనందపడతాను చూసి. నా ఫోన్ పగిలిపోయింది, చూపించలేను. నా ఫోన్ పగలేదు, నా ఫోన్ లో చూపించండి లేకపోతే. అసలు లేదు, చాలా మంచి ఫ్యాన్ అండి, మీరు ఫాలో అవుతున్నారు. లుక్ రిలీజ్ చేశారంటే ఆయన లాంగ్ హెయిర్ తో బియర్డ్ తో. లాంగ్ అయినా డైలీ చూస్తున్నానులేండి ఆయన. వెళ్తున్నారా ఏంటి రోజు? ఫోటో ఉంది దాంట్లో. ఓకే ఓకే కూల్. ఓకే, సరదాగా మీ స్టైల్లో మహేష్ బాబు గారిది ఏదైనా ఒక డైలాగ్ వద్దండి చెప్పండి. నా కమెంట్ కావాలని తట్టుకోలేండి బాబు. మళ్ళీ కామెంట్స్ దగ్గరకు వచ్చారు. ఉండగానే ఉంటదండి బాబు, చచ్చిపోతాం. వద్దు, నాలుగు పడతాడు పాప. ఎంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవ్వకపోతే ఆయన కామెంట్స్ గురించి మాట్లాడుతానే ఉన్నారు. వాళ్ళు కాదండి అసలు పెద్దోళ్ళ గురించి అసలు ఎవరిని ఇమిటేట్ చేయను. ఎవరు నాకు అంత ఇష్టమే. వాళ్ళు పడలేమండి బాబు. వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ పడలేదు. ఎందుకు బాబు గోవాల? ఆన్లైన్ సాటిస్ఫై చేసి ఓపిక నాకు అసలు లేదు. నాకు మళ్ళీ ఏమైనా తిట్టారంటే నేనే పిసుక్కుంటాను. ఆడు ఏమైనా బాధపడతాడు నా గురించి. వద్దండి బాబు, నన్ను ఇలా ఉండమంటే. సరే, లాస్ట్ క్వశ్చన్. మీ మీ ఇద్దర్లో, మీ వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎవరు పొజెసివ్? పొజెసివ్? దేనికి పొజెసివ్? దేని పొజిటివ్ అంటారేంటి? అంటే కారణం చెప్పండి ఫస్ట్, దేనికి పొజిటివ్ అని చెప్పి. పొజిటివ్నెస్ దేనికి వస్తుంది? ఎందుకంటే ఇద్దరం దగ్గర హ్యాపీగా ఉన్నాం కదా, దేనికి పొజిటివ్ అవుతాం? లేరు ఎవరో పొజిటివ్ కాదు. ప్రాంక్స్ ఎవరు చేస్తారు? ప్రాంక్స్ అంటే సరే, ఎవరు ప్రపోజ్ చేశారండి? నేనే అండి, చెప్పాను కదా మా ఆవిడ బాగుంటదని. బాబు బాగుంటది బాబు. వద్దు, ఆపేసేయండి. ట్రాప్ కాదు, ఆవిడ బాగుంటారు. ట్రాప్ గురించి అని కాదులేండి, మళ్ళీ ఇది కూడా కమెంట్ పెడతారు ఏదో ఒకటి. నేను పోతానని నేను పోతా. ఓకే, సరే, మీరు ఇండస్ట్రీలో కలిసిన ఫస్ట్ స్టార్ ఎవరు? ఇండస్ట్రీలో కలిసిన నవదీప్ గారు. నవదీప్ గారు ఫస్ట్ ఆయనతో మన ముగ్గురులో వచ్చారని చెప్పి చేశాను అప్పట్లో. కొంచెం పెద్దదా వెబ్ సిరీస్. అప్పుడు నా బిగినింగ్ ఆఫ్ ది కెరీర్ లోనే 2016 ఆ టైంలో చేశాను. మన ముగ్గురులో వచ్చారు. ఆ వెబ్ సిరీస్ పేరు FTVలో రిలీజ్ అయింది. FTV. ఓకే, అప్పట్లో ఆయన ఫస్ట్. నవదీప్ గారు ఇప్పుడు కూడా బాగా మాట్లాడతారు నాతో. ఇండస్ట్రీ నేర్పించింది ఏంటి? వెయిటింగ్, ఓపిక ఉండాలి. నాకు అదైతే బాగా నేర్చుకున్నా. ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలని చెప్పి. పేషెన్స్ తో పాటు మీ పాజిటివ్ మైండ్ సెట్ టూ మచ్. అసలు కొట్టేస్తానండి ఖచ్చితంగా. మామూలుగా ఉండదు అసలు. 2025 ఏ ఇయర్ అన్నా అవనండి నాకు. బట్ నేను ఇండియాలో స్టార్ అవుతా. గుర్తు పెట్టుకుంటారు నా పేరు ఖచ్చితంగా. మేము గుర్తు పెట్టుకుంటాం, మీరు మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలి. మీరెందుకు గుర్తు పెట్టుకోరండి? మీరు గుర్తు పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తెలిసి న్యూ ఇయర్ స్టార్టింగ్ లో దిస్ ఇస్ ద సెకండ్ ఇంటర్వ్యూ ఆఫ్ మైన్. సో చాలా బాగా, చాలా హ్యాపీగా, చాలా జాలీగా నడిచింది. ఏం ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏం అడగలేదు కదా? ఏం లేదు, కమెంట్ లో ఒకటే తిప్పి కామెంట్స్ వద్దు, ఎమోషనల్ ఫీల్ రాదులే నాకు తొందరగా. కాదు, మన ఏదో ఛానల్లో మీ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారని చెప్పి ఎమోషనల్ ఇంటర్వ్యూ అని పెట్టారు. ఏది ఎందులో? అదిలేండి, ఛానల్ నేమ్ ఎందుకు, మళ్ళీ మా ఛానల్లో స్ట్రైక్ పెడతారు. ఏమో మేబీ అయ్యి ఉంటాను. ఎక్కడో రావకుండా ఉంటాను. మా నాన్న గురించి చెప్తే అయ్యి ఉంటాను, లేకపోతే మా అమ్మ గారు చెప్తే అయ్యి ఉంటాను. అవుతాను. అమ్మ నాన్న గురించి, అమ్మ నాన్న ఎక్కువ ఎమోషనల్ అవుతాను. అంటే వాళ్ళు వేర్లేండి. మా అమ్మ కొంచెం మమ్మీస్ పేరెంట్ అన్నమాట బాగా. ఎస్, మమ్మీస్ పేరెంట్, డాడీస్ ఫ్రెండ్. అమ్మ వాళ్ళని ఇక్కడికి తెచ్చేయచ్చు కదా. ఊర్లో సంతోషం ఉండదు. వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పొల్యూషన్ లో పడేయడం ఎందుకులేండి. మరి ఈ కామెంట్స్ ఇష్యూ అమ్మ నాన్న వరకు వెళ్తుందా? చెప్తుంటా, ఇట్లా కమెంట్ లో పెడతారంటే. మా నాన్న అంటాడు, అవునా అలా పెట్టారా అంటాడు. మా అమ్మ పట్టించుకో వదిలేరా అంటది. అదే పాపం వాళ్ళకి అన్నీ చెప్పను, కొన్ని చెప్తుంటాను అనమాట. ఇక్కడ నేను చూసి బాధపడుతుంటాను. సరే పెట్టండి, ఎన్ని రోజులు పెడతారు, ఇండియాలో స్టార్ అయిన తర్వాత ఎవరు కామెంట్ పెడతారు నేను చూస్తాను అనుకున్నాను. అది అమ్మా నాన్నకి మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి?
మా నాన్నని నేను చదివిన ఇంజనీరింగ్ కాలేజ్లో నన్ను గెస్ట్ కింద పిలిచారు. ఫెస్ట్ జరిగింది 2023లో మార్చ్లో జరిగింది. నన్ను గెస్ట్ కింద పిలిచారు. నేను చదివిన కాలేజ్ బీటెక్ కాలేజ్. మా నాన్నని తీసుకెళ్ళా నాతో పాటు. మా నాన్నని స్టేజ్ మీద పిలిచి సన్మానం చేశారనమాట, షీల్డ్ ఇచ్చి మా నాన్నకి. అసలు నాకు మా నాన్నకి ఏదైనా చేద్దాం, అది గిఫ్ట్లు ఇవ్వడం అవి కొనివ్వడం ఇది కాదు, మా నాన్నకి తలెత్తుకునేలా చెయ్యాలి. నేను చదివిన కాలేజ్లోనే నేను అది ఏదో ఒకటి సంథింగ్ నాకు ఆ రెస్పెక్ట్ కావాలి, రెస్పెక్ట్ ఎలాగైనా తెచ్చుకోవాలి, మా నాన్న ఎలాగైనా ఊర్లో తలెత్తుకునేలా చేయాలనుకున్నాను. ఆ రోజు ఇట్లా మా నాన్న ఫెస్ట్ కింద పిలిచారు, మా నాన్న కూడా రమ్మన్నాను. అంటే ఆ రోజు మా అమ్మ ఒక్కతే మిస్ అయింది బాబు. మా అమ్మ షాప్ చూసుకుంటాను, నువ్వు వెళ్ళు మాయ అని చెప్పి మా అమ్మ కూడా వచ్చిండి, ఇంక నెక్స్ట్ లెవెల్ ఉండేది అసలు. మా నాన్న అసలు నాకు నా లైఫ్లో బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంటే అదే, మా నాన్న తీసుకెళ్ళి స్టేజ్ మీద అట్లాగా సన్మానం చేయడం. ఆ రోజు కూడా స్టేజ్లో ఇద్దరు ఎమోషనల్ అయ్యాం, మా నాన్న ఎమోషనల్ అయ్యాడు, నేను ఎమోషనల్ అయ్యాను. యా, ఇట్లా మా అమ్మకు కూడా ఏదో చేయాలి. ఎస్, మా అమ్మకి ఏ సైమా అవార్డు లేకపోతే ఐఫా అవార్డు ఇప్పిస్తే మా అమ్మ చేతిలో తీసుకుంటాను నేను. ఏంటి ఇందాక ఆ పోస్ట్ ఒకటి చదివాను అన్నాను కదా, మీకు ఒక సైమా అవార్డు వచ్చిందని చెప్పి రాశారు. బెస్ట్ కమెడియన్ షార్ట్ ఫిల్మ్ వచ్చింది అప్పుడు 2017లో. ఓకే, ఒక అవార్డు వచ్చిన తర్వాత 7 years ఆఫ్ కష్టం తర్వాత ఆయనకు ఆ గుర్తింపు వచ్చిందని. అండ్ అగైన్ యు ఆర్ తొందరలో కనిపిస్తారండి మీరు, పెద్ద స్టార్ అవుతారు. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో అది సంగతి అనమాట. సో అలా మా స్వామి గారు అంటారా, సారంగపాణి అనాలా, వద్దు అయ్యేవి వద్దు, మా రవి శివతేజ గారితో మాటలు ముచ్చట్లు అన్నీ అయిపోయాయి అనమాట. సో ఎస్, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కింద కామెంట్స్ పెట్టడానికి మీరు ఆలోచించాలి, మేము ఆలోచింప చేసాం, ఏమంటారు? Anyways, thank you so much. Keep watching Hega Media.